येनाक्षरसमन्वयमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनिये नमः। येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिस्तमश्चाज्ञानजं भिन्नन्तमस्मै पाणिनिये। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रये। మీరు అదే ఉపపదము, ఉపపద విభక్తి మరియు ఉపపద సమాసానికి ఏమైనా సంబంధం ఉందా అని అడిగారు. ఇక్కడ ఉపపదము అనేటువంటిది ఒక సంజ్ఞ తీసుకోబడుతుంది అని కూడా మీరు చెప్పారు. అది నిజము. ఉపపదము అంటే అర్థము. ఉప అనేటువంటిది ఎట్లాగైతే మనకి సమాసంలో అవ్యయీభావ సమాసంలో ఉపకృష్ణం అనేటువంటిది కృష్ణస్య సమీపం అనే అర్థంలో తీసుకున్నామో, అలా ఉప అనేటువంటిది జనరల్ గా సామీప్యాన్ని సూచిస్తుంది. కాబట్టి ఉపపదము అంటే సమీపంలో ఉన్న పదము అని అర్థము. ఇక్కడ ఉపపదము అని సమాసాల్లో ఏదైతే ఉపపద సమాసము చెప్పారో అది సమీపంలో ఒక పదం ఉన్నందుకే అనేటువంటి అర్థంలో ఎలాగూ ఇక్కడ కుదరదు. ఉపపదము అన్న సంజ్ఞ ఉన్నందుకే. ఎందుకంటే సమీపంలో పదం ఎట్లాగూ ఉంటుంది. సమాసం అనేటువంటిదే రెండు నామపదాల మధ్య జరిగేది కాబట్టి సమీపంలో పదం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉపపదము అనేటువంటిది ఒక సంజ్ఞ మాత్రమే తీసుకోబడుతుంది. ఆ సంజ్ఞ ఏమిటి అంటే అష్టాధ్యాయిలో 3వ అధ్యాయంలో మొదటి పాదంలో 91వ సూత్రం మొదలుకొని 3వ అధ్యాయం చివరి వరకు, అంటే ఆ మొదటి పాదంలో మిగిలిన అంశము, 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము, ఈ పాదాల్లో ఏవైతే సూత్రాలు చెప్పారో ఆ సూత్రాల్లో ఏ మాటలైతే సప్తమి విభక్తిలో చెప్పబడ్డాయో అవి సాధారణంగా వాటికి ఉపపదము అన్న సంజ్ఞను విధించారు. ఆ ఉపపదాలతోటి, వాటి చేత సూచించబడిన ఉపపదాలతోటి, ఉపపదాలు రెండు రకాలు ఉంటాయి. కొన్నేమో అక్కడ సప్తమిలో చెప్పబడినటువంటి పదముతోటి సూచించబడినటువంటి ఇంకో పదం ఉంటుంది. కొన్ని చోట్ల నేరుగా అక్కడ పదమే ఉంటుంది అనమాట. కాబట్టి ఏదైనా అక్కడ సప్తమి చేత చెప్పబడిన లేదా సూచించబడిన పదముతోటి ఏదైతే మనం సమాసం చేస్తామో అది ఉపపద సమాసం. కాబట్టి అక్కడ ఉపపదం అతింగంతేన సమస్యతే అని సూత్రం ప్రత్యేకించి చెప్పి అక్కడ ఉపపదానికి సంజ్ఞా విధాయకము తత్రోపపదం సప్తమిస్థం అని చెప్పేసి ఇక్కడంతా వ్యవస్థ ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఉపపదము అన్న శబ్దం ఉపయోగించబడిందో అది అన్వర్థ సంజ్ఞ. అన్వర్థ సంజ్ఞ అంటే అర్థమును అనుసరించే పేరు అని అర్థం. కాబట్టి ఇక్కడ కేవలం అర్థంగా తీసుకోలేదు, ఆ పేరుని తీసుకున్నారు. ఆ పేరు అర్థాన్ని కూడా అనుసరిస్తుంది, అది వేరే విషయం. పేరు అర్థాన్ని కూడా అనుసరిస్తుంది, కానీ ఇక్కడ ఉపపదం అనేటువంటిది ఒక సంజ్ఞ. మీకు ఉపపద విభక్తిలోకి వచ్చేసరికి విభక్తి అనేటువంటిది ఒక ప్రాతిపదికానికి ఏ విభక్తిని విధించాలి అని చెప్పేటువంటి శాస్త్రం. అది ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అన్నప్పుడు ప్రధానంగా కారకం మీద ఆధారపడి ఉంటుంది, లేదంటే ప్రక్కన ఉండే పదం మీద ఆధారపడి ఉంటుంది అనేటువంటిది అక్కడ టాపిక్ అనమాట అండి. అది కాకుండా మూడోది కూడా ఉంటుంది, రెండు కాని కూడా ఉన్నాయి. కానీ అక్కడ ప్రధానంగా ఏమిటి అంటే కారక విభక్తి. కారకము అంటే ముందు కారకాన్ని డిఫైన్ చేస్తారు. ఇది కర్తృకారకము, ఇది కర్మ, ఇది కరణము, ఇది సంప్రదానం, అపదానం, అధికరణం అని చెప్పేసి డిఫైన్ చేసి, అధికరణం అయితే సప్తమి వస్తుంది, కరణం అయితే తృతీయ వస్తుంది. ఈ విధంగా అది ఏదైతే ఒక కారకమును బట్టి ఒక ప్రాతిపదికానికి మనకి విభక్తి వస్తుందో దాన్ని కారక విభక్తి అంటారు. అలా కాకుండా ప్రక్కన ఇంకొక పదం ఉన్నందుకే ఏదైతే విభక్తి వస్తుందో దానికి సంబంధించిన పదానికి, ఇప్పుడు నమస్వస్తి స్వాహ స్వధ అనేటువంటి దాన్ని బట్టి నమః శివాయ అన్నప్పుడు నమః అనే అవ్యయం పక్కన ఉన్నందుకే శివ పదానికి ఏదైతే చతుర్థి వస్తుందో అక్కడ కారకత్వం లేదు. నమస్కరించడం అనేటువంటి క్రియ కాదు, అక్కడ నమః అనేటువంటిది అవ్యయం. నమస్కరించడం అనే క్రియ ఉంటే శివుడికి ద్వితీయ వస్తుంది, ఎందుకంటే నమస్కరించడానికి తాను కర్మ కాబట్టి శివం నమామి అని రావాలి. కానీ అక్కడ నమః అనేటువంటి పదము ప్రక్కన ఉన్నందుకే అక్కడ మనకి దానికి సంబంధించినటువంటి శివ శబ్దానికి చతుర్థి వచ్చింది అనమాట. దాన్ని అక్కడ ఉపపద విభక్తి అంటారు. అక్కడ ఉపపదము అనేటువంటిది కేవలం అర్థంగా తీసుకున్నది, అక్కడ పేరుతోటి ఏమీ సంబంధం లేదు. పైగా అది తరువాత వైయాకరణులు మనకి అవగాహన కావడం కోసం పెట్టినటువంటి పేరు. అది ఉపపద విభక్తి అనే పేరు ఏమీ పాణిని గారు వాడలేదు. కానీ
ఉపపదము అన్న పేరు పెట్టి ఆ ఉపపదము అనేటువంటిది ఇంకొక పదంతోటి సమసిస్తుంది అతింగంతముతోటి అని స్పెసిఫిక్ గా ఇక్కడ చెప్పారు అన్నమాట. అది తేడా. ఇంకేమైనా డౌట్ ఉందా అండి? ఉపపదము అనేటువంటిది అక్కడ అర్థము మాత్రమే మొదటి విషయం. అది ప్రత్యేకించి సూత్రము ద్వారా ఆ, ఉపపదము అన్న పదాన్ని ఉపయోగించి చెప్పలేదు. కొన్ని కొన్ని పదాల్లో ఎక్కడైతే పక్కన వేరే పదం ఉన్నందుకే మీకు విభక్తి వచ్చిందో కారకం ఉన్నందుకు కాకుండా దాన్ని ఉపపద విభక్తి అని చెప్పేసి అక్కడ పిలుచుకున్నాం అంతే. అక్కడ అర్థం మాత్రమే ప్రధానం. పైగా ఆ పేరుని పాణిని గారు ఉపయోగించలేదు. తరువాత కాలంలో అందరూ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ పదాన్ని ఉపయోగిస్తారు. సమాసంలో అట్లా కాదు. ఉపపదం అనేటువంటిది ఒక ప్రత్యేకించి ఒక సంజ్ఞ. ఆ, దానిని ఆ పదమును ఉపయోగించే మీకు సమాస విధాయక సూత్రం ఉండదు ఇక్కడ. అది తేడా అన్నమాట. రెండిట్లో అర్థం మాత్రం ఆ, సమీపంలో ఉన్న పదము అని అర్థం. ఓకే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు మనము ఈ సమాసాంత ప్రత్యయాలని చూస్తున్నాము. మనకి అన్ని రకాల సమాసాలు అయిపోయిన తర్వాత తత్పురుషలో ఉండేటువంటి వెరైటీస్ అన్ని కూడా ఏవైతే విభక్తి తత్పురుష, ద్విగు, కర్మధారయము, ఆ తర్వాత కుసమాసము, గతి సమాసము, ప్రాది సమాసము, ఉపపద సమాసము అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు సమాసాంత ప్రత్యయాల గురించి చెప్తున్నారు. సమాసాంత ప్రత్యయాలు అంటే మనం ముఖ్యంగా ముందు ఏవైతే 5 రకాలు, ముందు 4 అనుకున్నాం కానీ మొత్తానికి 5 ఉంటాయి. ఏమిటి అంటే సమాస విధాయక సూత్రము, సమాసం జరిగినందుకే ముందు పదంలో వచ్చే మార్పులు రెండో రకము, సమాసం జరిగినందుకు తరువాతి పదంలో వచ్చే మార్పులు లేదా తర్వాత పదానికి జోడించే ప్రత్యయాలు ఇది మూడవ రకము. నాలుగవది రెండవది యాక్చువల్గా ఏ పదం ముందొస్తుంది అనేది, మూడవది ముందు పదంలో వచ్చే మార్పులు, నాలుగవది తర్వాత పదంలో వచ్చే మార్పులు లేదా సమాసాంత ప్రత్యయాలు. ఇప్పుడు ఆ నాలుగో రకంలో ఉన్నాము. ఇక ఐదవది ఏమిటి అంటే సమాసం అయిన తరువాత ఆ సమస్త పదము ఏ లింగంలో ఏ విభక్తిలో ఉంటుంది అనేటువంటిది ఐదవది. ఇప్పుడు మనం సమాసాంత ప్రత్యయాలు ఆ, చూస్తున్నాం. దాంట్లో ఇంతకుముందు ఆ, ఈ అచ్ అనే ప్రత్యయం ఎక్కడెక్కడ వస్తుంది అనేటువంటిది చూసాం. ఆ, తర్వాత అహన్ అన్న శబ్దానికి అహన అనేటువంటి ఆదేశం ఎక్కడెక్కడ వస్తుంది అనేటువంటిది ఆ, న- ఆ, ఆ, ఇక్కడ అహ్నహ అదంతాత్ అనే అహ్నహ అదంతాత్ ఏమో నకారాన్ని నకారము చేసేటువంటిది. అహ్నహ అహ్నహ ఏతేభ్య అనేటువంటిది అహ్నాదేశము చేసేటువంటిది. మీరు చూడండి అహ్నహ అదంతా నకారానికి సంబంధించిన సూత్రం 8వ అధ్యాయం 4వ పాదంలో ఉంటుంది. 5వ అధ్యాయం 4వ పాదంలో సమాసాంత ప్రత్యయాలు ఉంటాయి. తర్వాత క్షుభ్నాదిశుచ కూడా నకారము నకారానికి సంబంధించిన సూత్రము. న సంఖ్యాదేహ సమాహారే అనేటువంటిది సమాహార ద్వంద్వంలో సమాహార ద్విగులో ఆ, మీకు ఆ, అహన్ శబ్దానికి అహ్న ఆదేశము రాదు అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఉత్తమ ఏకాభ్యాంచ అన్నటువంటిది కూడా ఏదైతే ఏక శబ్దానికి కూడా అహ అని రాదు. తర్వాత ఉత్తమ అన్న శబ్దానికి ఏదైతే ఆ, అహ్నో అహ్నః ఏతేభ్యకి ముందు సూత్రం ఏదైతే ఉందో అహ సర్వైక దేశ సంఖ్యాత పుణ్యాచ రాత్రే అనేటువంటిది, దాంట్లో చివరిలో సంఖ్యాత పుణ్య అనేటువంటి 2 శబ్దాలు అని కొంతమంది అంటారు. కేవలం పుణ్య అని ఒక శబ్దం అంటారు ఉత్తమ అనే పదానికి. అలా తీసుకుంటే అవి వాటికి తర్వాత అహన్ శబ్దం ఉంటే కూడా అహ్నాదేశము రాదు అని చెప్పేసి సంఖ్యాతాహ ఏకాహ అలాగే పుణ్యాహ పుణ్యాహం అనేటువంటిది ఇక్కడ చెప్పారు. తర్వాత అగ్రాఖ్యాయాం ఉరసః. ఉరస్ అంటే ఛాతి అన్నమాట. అయితే ఇక్కడ లిటరల్ మీనింగ్ కాదు. ఆ అగ్రాఖ్యాయం అది గొప్పది, అగ్రము గొప్పది అనేటువంటిది చెప్పే అర్థంలో ఉరస్ శబ్దాన్ని కనుక ఉపయోగిస్తే ఆ, అప్పుడు ఈ ఆ, టచ్ అనే ప్రత్యయం వస్తుంది. రాజాహ సఖిభ్య టచ్ నుంచి టచ్ అనువృత్తి అవుతుంది. టచ్ అనే ప్రత్యయం వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఆ, అశ్వానాం ఉరహ ఇవ అశ్వోరసం ముఖ్య అశ్వ ఇత్యర్థ. గుర్రాలలో గొప్పదైనటువంటి గుర్రం అనమాట. గుర్రాలలో గొప్పదైనటువంటిది అనడానికి గుర్రముల యొక్క ఉరహ అనేటువంటిది అక్కడ అర్థము. కానీ అక్కడ ఉరహ అంటే అగ్ర గొప్పది అనేటువంటిది పెద్దది ఇంపార్టెంట్ అనేటువంటి అర్థంలో అక్కడ ఉరహ అనే శబ్దాన్ని ఉపయోగించారు. అప్పుడు ఉరహ అన్న శబ్దానికి ప్రాతిపదికం ఉరస్. దానికి టచ్ అనేటువంటిది వచ్చినప్పుడు ఉరస్ అనేటువంటిది సకారాంతం అయితేనేమో మీరు సమాసం అయితే ఉత్తర పదం ఉరస్ అనేటువంటిది ఉన్నందుకు అశ్వోరహ అని కావాలి. కానీ ఇక్కడ టచ్ అనే ప్రత్యయం రావడం వల్ల ఏమైంది, పక్కన అకారం వచ్చి అశ్వోరస అనేది ప్రాతిపదికమైంది.
దానికి దానికి అశ్వోరసం. అశ్వోరసం అంటే ముఖ్య అశ్వ, అది నపుంసకలింగంలో ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి, అది ఉరస్ అనేటువంటి శబ్దం నపుంసకలింగం కాబట్టి తర్వాత కూడా అది నపుంసకలింగంలోనే ఉంటుంది, తత్పురుష సమాసము. ఆ, కాబట్టి అశ్వోరసం అనేటువంటిది ముఖ్య అశ్వ అని అర్థము ఇత్యర్థ. అనహ అశ్మ అయః ఆ, ఆ, అనహ అనహ అశ్మ ఆ, అయః ఆ, సరః సరస్ అనోష్మాయ సరసాం జాతి సంజ్ఞయో. అనహ అనేటువంటిది ఒక పదం ఉంది, అది కూడా అనస్ అన్నమాట. అనస్ అనేటువంటిది ఒక పదము. అలాగే అశ్మన్ అనేటువంటిది ఒక పదము. అశ్మన్ అంటే రాయి, పుల్లింగ శబ్దం అశ్మ అని వస్తుంది అనమాట. తర్వాత ఆ, అయహ అయహ అంటే ఇనుము, అయస్ అంటారు. అయస్ అనేటువంటి దాని ప్రాతిపదికము. తర్వాత సరస్, ఏదైతే సరస్సు అని ఉంటుందో అది. వీటికి కూడా టచ్ అనేటువంటిది ప్రత్యయం వస్తుంది. అంటే సమాసంలో ఉత్తర పదము గనక వీటిలో ఏదన్నా పదం ఉంటే దాని తర్వాత టచ్ అనే ప్రత్యయం చేర్చాలి. అది కూడా ఆ సమాసం యొక్క అర్థము ఏదైనా జాతి లేదా పేరు అయినప్పుడు మాత్రమే ఆ టచ్ చేర్చాలి, లేకపోతే చేర్చకూడదు అని చెప్పేసి. టచ్ స్యాత్ జాతౌ సంజ్ఞాయాంచ, జాతి విషయంలో కానీ సంజ్ఞా విషయంలో కానీ టచ్ అనేటువంటిది రావాలి. ఉపానసం, ఉప అనేటువంటిది ముందు పదం ఉంది, దాని తర్వాత అనస్ అనేటువంటి పదం ఉంది. ఉపానస్, దానికి టచ్ అనేటువంటి దాంట్లో ఆ అనేటువంటిది వచ్చి ఉపానసం అవుతుంది అనమాట. ఉపానస, ఉపానసం అంటే వాహనము అని అర్థం. అట్లాగే ఆ, అశ్మన్ అనేటువంటి దానికి, అశ్మన్ అనేటువంటిది నకారాంతం. నకారాంతానికి గనక టచ్ వస్తే, మనం ఇంతకుముందు నస్తద్ధిత అనే సూత్రం చూసాము, దాంతో టీ భాగం లోపిస్తుంది, దాంట్లో అశ్మ అవుతుంది. అశ్మ ప్లస్ ఆ అశ్మ అవుతుంది. అమృతాశ్మ, అమృతాశ్మ, అశ్మన్ అనేటువంటిది పుల్లింగ శబ్దము, దాంతో అమృతాశ్మ అవుతుంది. అమృతాశ్మ అదొక రకమైనటువంటి రాయి, రాయి పేరు, ఆ ఆ రాయి జాతి అనమాట. అలాగే కాలాయసం, అయస్ అనేటువంటిది ఉత్తర పదము, కాల అనేటువంటిది ముందు పదము, దానికి టచ్ లోని ఆ అనేది కలిస్తే కాలాయస అనేది ప్రాతిపదికం అవుతుంది. పదం వచ్చేసి నపుంసకలింగంలో కాలాయసం అవుతుంది. కాలాయసం అయితే అదొక నిజానికి నల్ల ఇనుము, ఇనుములో ఏదైనా నల్ల రంగు ఉన్నది అని కాదు. నల్లటి ఇనుము అనే ఆ కాలాయసం అనేటువంటిది ఒక రకమైన ఇనుము జాతి. తరువాత మండూక సరసం, ఆ, అలాగే మండూక అనేటువంటిది ముందు పదం ఉంది, తర్వాత సరస్ అన్న పదం ఉంది, దానికి కూడా మండూక సరహ అని కాకుండా మండూక సరసం అవుతుంది. ఎప్పుడు అంటే అది కప్పల సరస్సు అనేటువంటిది అదొక అదొక స్పెసిఫిక్ జాతి అది ఉన్నప్పుడు, అందుకనే అక్కడ చెప్తున్నారు మండూక సరసం ఇది జాతి. మండూక సరసం ఇవన్నీ కూడా జాతులు అనమాట, ప్రత్యేకించి ఒక స్పెసిఫిక్ జాతిని సూచించేటువంటివి. మండూక సరసం. అలాగే ఆ, మహానసం, ఇక్కడ మహానసం ఆ, అనేటువంటిది మహత్ అనేటువంటి శబ్దం పూర్వంలో ఉంటే ఆ మహత్ మహా ఎలా అవుతుందనే తర్వాత మనకు సూత్రం వస్తుంది. మహానసం, అనస్ అనేటువంటిది ఉన్నప్పుడు మహానసం. మహానసం అంటే వంటిల్లు. పిండాశ్మహ అనేటువంటిది అదొక పేరు, ఆ, ముడి ఇనుము, ముడి రాయి అన్నట్లుగా, ముడి రాయి అన్నట్లుగా పిండాశ్మహ. లోహితాయసం, ఎర్రటి ఇనుము అనేటువంటిది. అలాగే ఆ, జలసరసం ఇది సంజ్ఞ. జలసరసం, దాని పేరు జలసరసం. ఇవన్నీ కూడా పేర్లు అన్నమాట. పేరు విషయం కానీ జాతి విషయంలో కానీ మాత్రమే ఈ టచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. గ్రామ కౌటాభ్యాం చ తక్షణ, తక్ష అనేటువంటిది, తక్షన్ అనేది ప్రాతిపదికము. తక్ష అంటే వడ్రంగి అని అర్థం. వడ్రంగుల్లో అప్పట్లో కొంతమంది, మొత్తం ఊరికి అంతటికి సంబంధించినటువంటి వడ్రంగి ఒక ఆయన ఉంటాడు, పబ్లిక్ వడ్రంగి అనమాట, పబ్లిక్ కార్పెంటర్ లాగా, ఆ, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ లాగా. తర్వాత ఆ, ఒక ఆయన ఇండివిజువల్ గా ఇంట్లో ఉండి ఏమన్నా ప్రైవేట్ వర్కులు చేస్తున్నాయని ఉంటాడు అనమాట. కాబట్టి ఆ, గ్రామ గ్రామ తక్ష, ఆ, 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 గ్రామ గ్రామ మొత్తం గ్రామానికి సంబంధించినటువంటి తక్షన్, ఎవరైతే తక్ష ఉన్నాడో ఆ ఆ తక్షన్ శబ్దానికి కానీ గ్రామ శబ్దంతో కనుక సమాసం అయితే, లేదు ఓ, ఓ, కుటి, కుటి అంటే కుటీరం అన్నమాట. కుటీరంలో ఉండేటువంటి వడ్రంగికి కానీ తక్షన్ అనే శబ్దానికి ఎప్పుడైతే మీకు సమాసం జరిగిందో, అంటే గ్రామ ప్లస్ తక్షన్ లేదా కుటి ప్లస్ తక్షన్ అనేటువంటి వాటికి సమాసం జరిగినప్పుడు వాటికి ఆ, టచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. గ్రామస్య తక్ష గ్రామ తక్ష, టచ్ అనే ప్రత్యయం రావడం వల్ల తక్షన్ అనేటువంటిది
తక్షణంలో చివరిలో ఉండే అన్ అనేది పోయి తక్ష అవుతుంది. టచ్ లో ఉండేటువంటి ఆ కలిసి తక్ష అవుతుంది, అకారాంతం అవుతుంది. బేసిక్ గా వీటిలో కనిపించేది ఏంటంటే టచ్ ప్రత్యయం జరగడం వల్ల ఏవైతే అంతకుముందు అకారాంతాలు కావో అవి అకారాంతాలు అవుతాయి. టచ్ ప్రత్యయం జనరల్ గా ఎక్కడ జోడిస్తారు అంటే అంతకుముందు అకారాంతాలుగా ఉన్నటువంటి నకారాంతాలు, సకారాంతాలు అలా ఉన్నటువంటి పదాలు అకారాంతాలు అవుతాయి అన్నమాట. అది బేసిక్ గా దీంట్లో జరిగే మార్పు. తర్వాత స్త్రీలింగంలో ఈకారం వస్తుంది టచ్ ఉన్నప్పుడు. అచ్ ఉన్నప్పుడు కూడా అంతే. సమాసాంత ప్రత్యయాలు అట్లాగే ఉంటాయి అన్నమాట. ఆ చివర్లో ఉండేటువంటి శబ్దాన్ని మారుస్తాయి, చివర్లో ఉండేటువంటి అక్షరాన్ని. గ్రామస్య తక్ష గ్రామతక్ష సాధారణ ఇత్యర్థ అంటే అందరికీ సంబంధించినటువంటి వడ్రంగి అని చెప్పేసి. కుట్యాం భవ కౌట స్వతంత్ర, అతను ఇండిపెండెంట్ గా, అతను ప్రైవేట్ గా ఉండేటువంటి వాడు అని చెప్పేసి. ఆ కుట్యాం భవ అనేటువంటిది కౌట అనేటువంటిది, కౌట అనేటువంటి శబ్దం ఏదైతే ఉన్నదో అది తద్ధిత ప్రత్యయంలోకి వచ్చింది అనమాట. కుటి, కుటి యందు ఉండువాడు అనే అర్థంలో, తత్ర భవ అనే అర్థంలో అన్న అనే ప్రత్యయం వచ్చి కౌట అని వచ్చింది. కౌట అంటే వడ్రంగి అని కాదు. కుటీలో ఉండేవాడు ఎవడన్నా, కుటీరంలో తన ఇంట్లో తను ఉండేవాడు ఎవడన్నా కూడా కౌటహనే. ఇతను కౌటహ మరియు తక్ష, కుటీరంలో ఉండే వడ్రంగి కాబట్టి తక్ష అనేటువంటి పదంతో కౌట శబ్దానికి సమాసం, కౌట శబ్దానికి తక్ష శబ్దంతో సమాసమైనందుకు టచ్ అనేది ఒకటి వచ్చి కౌట తక్ష అయింది. అతేహే శునః. అతేహ అనేది అతి శబ్దానికి పంచమి ఏకవచనము. అతి శబ్దము తర్వాత శునః. శునః అనేటువంటి దానికి స్వన్ అనేది ప్రాతిపదికం. ఏదైతే శ్వ అని అంటామో కుక్క అన్నమాట, దానికి ప్రాతిపదికము స్వన్, ఆ, నకారాంతము. ఆ, అతి తర్వాత గనక స్వన్ అనేటువంటి పదము తోటి సమాసం అయితే అతికి శ్వన్కి ఈ రెండింటికి ఎక్స్క్లూజివ్ గా సమాసం అయితే టచ్ ప్రత్యయం వస్తుంది. అతిశ్వ వరాహ, అతిక్రాంత శ్వానం అనేటువంటిది ప్రాది సమాసం లాగా వస్తుంది అనమాట, ప్రాది సమాసం. కాబట్టి అతిశ్వ, అక్కడ అతి ప్లస్ శ్వన్ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ, ఆ, శ్వానం అనేటువంటిది అతి ప్లస్ శ్వన్ ప్లస్ 2.1 అన్నమాట. ఆ 2.1 పోయిన తర్వాత అతి ప్లస్ శ్వన్ అవుతుంది. అయితే దేనికైతే సమాసాంత ప్రత్యయాన్ని విధించారో అక్కడ కేవలం ఆ రెండింటిని కలపడం తోటి ప్రాసెస్ కంప్లీట్ కాదు. సమాసాంత ప్రత్యయం అనేటువంటిది మొత్తం సమాసంలో ఒక అవయవము. కాబట్టి అతి ప్లస్ శ్వన్ ప్లస్ టచ్ వస్తుంది. టచ్ వల్ల శ్వన్ లో ఉండేటువంటి అన్ను లోపిస్తుంది, శ్వ అనేటువంటిది మిగులుతుంది. అతి శ్వ అ, అతి శ్వ అవుతుంది అనమాట. అతిశ్వ వరాహ అంటే ఆ ఆ వరాహ అంటే అది సూకరం, అది ఏదైతే ఉన్నదో అది ఆ కుక్క కంటే ఎక్కువగా వేగంగా పరిగెడుతుంది అనేటువంటి అర్థంలో అతిశ్వ. అతిశ్వ అనేది వరాహం యొక్క విశేషణం అనమాట. అంటే కుక్కను దాటినది అని చెప్పేసి. అతిశ్వీ సేన, అతిశ్వీ సేన కాదు, ఇది సేవ. మీ దాంట్లో సేన అని ఉందా, సేవ ఉందా? ఆ, అతిశ్వీ సేవ. సేవానండి. సేవ, సేవ అని ఉండాలి. అతిశ్వీ సేవా అంటే అండి. సేవ అనేటువంటిదే. అంటే ఇది ఈ స్త్రీలింగంలో ఈకారం వస్తుంది అని సూచించడానికి. ఇది ఇది కూడా విగ్రహవాక్యం సేమే. అతిక్రాంత శ్వానం అని వస్తుంది. అతిక్రాంత అంటే కుక్కను దాటినది అని చెప్పేసి, కుక్కను మించినది. ఇక్కడ దాటినది అంటే మించినది అని అర్థం. అంటే ఆ సేవ అతను ఏదైతే సేవ చేస్తాడో అతను కానీ ఆమె కానీ మొత్తానికి ఒక విశ్వాసపాత్రమైనటువంటి శునకం కంటే కూడా ఎక్కువగా చేస్తారు. ఆ సేవ ఎటువంటిది అంటే అతిశ్వీ సేవ అని చెప్పేసి అక్కడ ఇదన్నమాట. తర్వాత ఉపమానాత్ అప్రాణిషు, ఇది కూడా స్వన్ శబ్దం విషయానికే. ఆ స్వన్ అనేటువంటిది ఒక ఉపమానము గనక, ఉపమానం రూపంలో గనక ఆ శునకం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తే అది కూడా ప్రాణివాచకము కాకపోతే దానికి టచ్ అనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ఆ ఉపమానము అంటే ఇప్పుడు మనకి దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే, మనము ఇంతకుముందు బట్టలు తగిలించుకునేటువంటి దాన్ని చిలక కొయ్యి అనేవాళ్ళు. చిలక కొయ్యి, చిలక కొయ్య అని ఏదో అంటారు కదా, చిలక కొయ్య. చిలక కొయ్యకు తగిలిచ్చాడు అని చెప్పేసి ఆ మాట విన్నారా మీరు ఎప్పుడన్నా? ఎప్పుడు వినలేదా? విన్నామండి. విన్నా చిలక విన్నా కొయ్య అంటే విన్నామండి. దానికి చిలకకి కొయ్యకి సంబంధం ఏంటి? ఏమన్నా ఉందా? చిలకకి కొయ్యకి షేప్ లో ఉందనేమో. సేమ్ అలాగే అనమాట. అలాగే ఇక్కడ ఆ ధాన్యాన్ని ఇలా క్రిందికి లాగేటువంటి ఒక చెక్కతో తయారు చేసినటువంటి పదార్థం ఒకటి ఉంటుంది, ఒక వస్తువు. అది కుక్క షేప్ లో ఉంటుంది. బహుశా కుక్కలాగా రెండు చేతులు ఇలా ముందుకుంటాయో, రెండు కాళ్ళు ముందుకుంటాయో, అలా ఉండొచ్చు. మొత్తానికి అప్పట్లో ప్రతిదీ కూడా మీరు చూస్తే అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అంటే మన సబ్జెక్ట్ కాదు కానివ్వండి, ప్రతి దాంట్లో ఇప్పుడు యుటిలిటీ అనేటువంటిదే ఎక్కువ అంశానికి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తారు.
అప్పట్లో ప్రతిదానికి ఏంటంటే ఆర్ట్కి ప్రాధాన్యత ఇచ్చేవారు, ఎందుకంటే పనిలో ఎంజాయ్ చేసేవారు. మీకు పాతకాలంలో చూస్తే ప్రతిదీ కూడా, ఇప్పుడు ఒక చేతికర్ర చూసినా కూడా, ఏం చూసినా, ఒక తలుపు చూసినా, తలుపు గుమ్మం చూసినా, గేట్ చూసినా, ఇప్పుడు ఏదో ఒక పాపులర్ డిజైన్ వస్తుంది, దాన్ని మెషిన్ చేసేసి అంతా చేసుకుంటూ పోతారు కానివ్వండి. అప్పట్లో ప్రతి దాని మీద తమ నైపుణ్యం ప్రదర్శించేవారు. సరే, మొత్తానికి అట్లా అది కుక్క షేప్ లో ఉండేది అది. కాబట్టి దాన్ని ఆ, ఆ, అప్రాణి విషయక ఉపమానవాచిన శునః టచ్ స్యాత్. అంటే ఆ వస్తువు ఏదైతే ఉందో అది ప్రాణివాచకం కాకూడదు. తర్వాత అది దానికి ఉపమానము శునకము కావాలి. అట్లా గనక ఉంటే స్వన్ శబ్దానికే, మళ్ళీ శునకము వేరే వేరే శబ్దాలు కాదు, స్వన్కే మళ్ళీ. ఇక్కడ ప్రత్యయం దేనికైతే విధిస్తారో ఆ శబ్దానికే పెట్టాలన్నమాట. అట్లా చేసుకుంటే ఆకర్ష స్వ ఇవ, ఆకర్షస్వ. ఇది ఆ, ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య అప్రయోగే అని ఇంతకుముందు మనం సూత్రం చూసాము, పురుష వ్యాఘ్ర అనేటువంటిది. కాబట్టి తరువాతి పదము ఉపమానం అవుతుంది అనమాట. అట్లాగూ ఆకర్ష, ఆకర్ష అంటే లాగేది, లాగేది. స్వాహ ఇవ అంటే ఆ శునకములాగా అది లాగుతుంది అనమాట. కాబట్టి అది శునకం షేప్ లో ఉండొచ్చు, లేదా శునకం మొత్తానికి శునకం లాగా లాగేది, కాబట్టి దానికి ఆ పేరు వచ్చేసింది, ఆకర్ష స్వహ అని చెప్పేసి. అక్కడ ఏం జరిగింది, ఆకర్ష 1.1, స్వ, స్వ అంటే ఆకర్ష 1.1, స్వ అంటే స్వన్ ప్లస్ 1.1, ఆకర్ష స్వన్ ప్లస్ టచ్. స్వన్లో అన్ను పోయి ఆకర్ష స్వ అవుతుంది అన్నమాట పుల్లింగం. ఆకర్ష స్వ. అప్రాణిషు కిం వానర స్వ ఇవ, వానర స్వ. అది ఆ ఏదైతే వస్తువుని మీరు ఇట్లా ఉపమానం, ఏ వస్తువుకైతే మీరు ఉపమానంగా మీరు శునకాన్ని చెప్పారో అది ప్రాణివాచకం అయి ఉండకూడదు. ప్రాణివాచకం అయితే ఈ సమాసం జరగచ్చు, కానీ ఈ ప్రత్యయం రాదు అని చెప్పేసి వానరః శ్వ ఇవ. ఆ కోతి కుక్కలాగా పరిగెడుతుందనో ఏదో సంథింగ్ చెప్పడానికి వానరః శ్వ ఇవ అని చెప్పడానికి వానర శబ్దానికి స్వన్, శ్వ శబ్దానికి సమాసం జరిగింది. అప్పుడు ఆ, ఇక్కడ టచ్ ప్రత్యయం రాలేదన్నమాట. ఇక్కడ ప్రాతిపదికం ఏమవుతుందంటే వానరస్వన్ అనే ఉంటుంది. వానరస్వన్ అనే ప్రాతిపదికం అయితే ప్రథమైక వచనం వానరస్వ అవుతుంది. ఎప్పుడైతే టచ్ ప్రత్యయం చేరిందో అక్కడ ఆ, ఏది ఆ, ఆకర్షస్వ అవుతుంది అనమాట, అకారాంతం అవుతుంది. టచ్ ప్రత్యయం చేరితే అకారాంతం అవుతుంది, లేకపోతే నకారాంతం అవుతుంది స్వన్ శబ్దం. ఉత్తర మృగ పూర్వాచ సక్తన. సక్తి అనేటువంటిది తొడ, శక్తి అనేటువంటిది ఇకారాంతము. ఆ, శక్తి ఆ, 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 శక్తి, శక్తి ఆ, ఆ, శక్తిన్న శక్తిన అనేటువంటిది శక్తి. పత్తిన్ అయితే పత్తిన్ లాగా పత్తినహ అని వస్తుందేమో అండి అనుకుంటున్నాను. సక్తిన్. పత్తిన్ లాగా శక్తిన్నేమో అనుకుంటున్నాను. కాదు కాదు కాదు, పథిన్కి పంథా వస్తుంది, ఓహో. పథిన్కి పూర్తిగా వేరనమాట. శక్తిని ఇకారాంతమే. పథిన్ అంటున్నారా, పతి అంటున్నారా? ఆహా, పత్తిన్ అంటున్నాను. పథిన్ అనేటువంటిది పంథాహ, పంథానో, పంథానహ అని వస్తుంది దానికి. ఇది శక్తినే, శక్తి ఇకారాంతము. ఆ, అయితే ఇది నపుంసకలింగం కదా. నపుంసకలింగం, నపుంసకలింగం కాబట్టి అట్లా సక్తన అనేటువంటిది అట్లా అట్లా వస్తుంది అనమాట. నపుంసకలింగం నామ్నా అని వస్తుంది కదా, నామ్నా. అట్లాగూ ఆ, 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 ఉత్తర మృగ పూర్వాచ సక్తన. శక్తి అంటే తొడ. ఇది కూడా ఇకారాంతం అనేటువంటిది టచ్ ప్రత్యయం వచ్చి అకారాంతం అవుతుంది. ఇక్కడ ఇకారాంతము ఎస్ఏతి అనే సూత్రంతో ఈ అనేటువంటిది లోపిస్తుంది అనమాట. అయితే ఆ, 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 ముందు పదం ఏమై ఉండాలి అంటే ఉత్తర అనన్నా ఉండాలి, మృగ అనన్నా ఉండాలి, పూర్వ అని కూడా ఉండాలి. ఉత్తర మృగ పూర్వ, ఈ మూడు, ఈ మూడు పూర్వపదాలు అయితే ఉత్తర మృగ పూర్వాత్. ఉత్తరశ్చ మృగశ్చ పూర్వశ్చ ఉత్తర మృగ పూర్వం, తస్మాత్ ఉత్తర మృగ పూర్వాత్ అని వస్తుంది అనమాట. కాబట్టి దీనికి పంచమి ఇచ్చారు కాబట్టి దీని తర్వాత ఉండేటువంటి శక్తి శబ్దానికి టచ్ ప్రత్యయం వస్తుంది. ఆ, పైగా ఇది ఈ ముందు సూత్రం నుంచి ఉపమానాత్ అనేటువంటిది కూడా అనువృత్తి అవుతుంది. దాని తర్వాత సూత్రమే అష్టాధ్యాయంలో కూడా ఇది 97, 98 అన్నమాట. కాబట్టి చాత్ ఉపమానాత్. కాబట్టి ఉపమాన వాచకము కానీ, ఉత్తర అన్న పదము కానీ, మృగ అన్న పదము కానీ, ఆ, తర్వాత ఆ, పూర్వ అన్న పదము కానీ ఉంటే ఆ శక్తి అనేటువంటిది
ఆ, టచ్ ప్రత్యయం వచ్చి సక్త అవుతుంది. ఆ, అందుకని ఉత్తర సక్తం అంటే తొడలో ఉత్తర భాగము అన్నట్లుగా అది ఏకదేశీ సమాసం. సక్తన ఉత్తరం, ఉత్తరం అని చెప్పేసి. మృగ సక్తనం, మృగ అన్నటువంటి జంతువు యొక్క తొడ. మృగ సక్తం, మృగ సక్తం, ఆ, ఉత్తర సక్తం, మృగ సక్తం, పూర్వ సక్తం తొడలో పూర్వ భాగము. తర్వాత ఆ, ఫలకం ఇవ శక్తి, ఫలకములాగా ఉండేటువంటిది. ఇక్కడ ఇది ఉపమాన వాచకం అన్నమాట ముందు సూత్రం నుంచి. కాబట్టి ఉత్తర మృగ పూర్వ ఉపమానం. ఉపమానం ఫలకములాగా ఉండే తొడ అనడానికి ఫలక సక్తం. నావో ద్విగోహ, ద్విగు సమాసం విషయంలో చెప్పండి. గురువు మీకేం వినపడట్లేదు, సౌండ్ రావట్లేదు. టచ్ వచ్చిన తర్వాత లేదు, ఆకారం హ్రస్వాకారం వచ్చింది కదా. వేరే వాళ్ళకి ఎవరికైనా హలో ఇప్పుడు చెప్పండి. హలో ఇప్పుడు చెప్పండి. వినపడుతోందా? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. ఉత్తర సక్తం అన్నాం కదా. టచ్ అవును, వచ్చిన తర్వాత ఉత్తర సక్త అవుతుంది. అవును. తర్వాత అమ్మాదేశం తెచ్చుకోవాలా, లేకపోతే ఆదేశం కాదు, అది నపుంసకలింగం? నపుంసకలింగం. ఎందుకంటే శక్తి శబ్దం నపుంసకలింగం, శక్తి శబ్దం నపుంసకలింగం కాబట్టి. శక్తి సాధారణ శబ్దం శక్తి శబ్దం నపుంసకలింగం. ఓకే, నపుంసకలింగం కాబట్టి ఉత్తర సక్తం అయింది. మీకు తత్పురుషలో కొన్ని ఇంతకు ముందు రాత్రాన్ హాహా పుంసి లేదు తర్వాత వస్తుంది అది. అవును, కొన్ని పదాలు అది మాత్రం ఉంటే కొన్ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసినవి తప్పితే మిగిలిన పదాలన్నీ ఉత్తరానికి ఏ లింగం అయితే ఉందో అదే లింగం వస్తుంది. ఓకే ఓకే, రైట్. కాబట్టి ఉత్తర సక్త అనేది ప్రాతిపదికం అంతే, ఫల అన్నట్లుగా అనమాట. ఓకే ప్రథమైక వచనము ఫలం. మీరు అమాదేశం అని చెప్పేసి ఆ ఓకే అర్థానికి ప్రతిదా అట్లా తీసుకోకండి. అమాదేశం ఓకే ఓకే సమాసానికి మాత్రమే. ఇట్లా వేరే విషయాలు చాలా కలగపులకంగా ఉంటాయి. అది కూడా ఓకే ఆకారాంతం కావడంతో అలా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఏదైతే అవ్యయీ ఓకే భాషలో అమాదేశం వస్తుందో దానికి అన్ని రూపాలు ఉండవు. పంచమి ఓకే ఉంటాయి, తృతీయ సప్తమిలో కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి ఉండవు. కానీ ఇది అన్ని రూపాలు ఉంటాయి. ఇది ఓకే, ఫలం లాగా అనమాట అది. కాబట్టి ఉత్తర సక్త రైట్ ప్రాతిపదికము నపుంసకలింగం కాబట్టి. ఆ, రైట్, థ్యాంక్ తర్వాత నౌ శబ్ద, నౌ నావహ ద్విగోహ. నౌ అనేటువంటి శబ్దము ద్విగు సమాసం విషయంలో టచ్ ప్రత్యయం వస్తుంది. అయితే ఇది గోర తద్ధితలుకి అని చెప్పేసి ఇంతకుముందు మనం ఒక సూత్రం చూసాము. తద్ధితలుకు తద్ధిత ప్రత్యయము లోపించకపోతేనే టచ్ ప్రత్యయం వస్తుంది గో శబ్దం విషయంలో అని చెప్పేసి అక్కడ నుంచి అనువృత్తి అయ్యి ఇక్కడ కూడా అతద్ధితలుకి అని చెప్పేసి అది మండుకప్లుతి అంటారు. యాక్చువల్గా ఆ సూత్రానికి నెక్స్ట్ ఈ సూత్రం లేదు. కొన్ని కొన్ని అనువృత్తులు ఎట్లా ఉంటాయంటే మధ్యలో వాటికి అనువృత్తి రాదు. ఆ, ముందు ఎక్కడో ఉన్నటువంటి 4-5 సూత్రాల ముందు ఉన్నటువంటి సూత్రం నుంచి ఈ సూత్రంలోకి జంప్ అవుతుంది అనమాట. దాన్ని మండూక ప్లుతి అంటారు. మండూక ప్లుతి అంటే కప్ప దాటు అని అర్థం అనమాట. నౌ శబ్దాంతాత్ ద్విగోహో, అది ద్విగు సమాసము. టచ్ స్యాత్, ద్విగు సమాసం అయి ఉండాలి. రెండవ పదము నౌ అయి ఉండాలి. నౌ అంటే నావ అని అర్థం అనమాట. తెలుగులో నావ, నౌక అనడం బెటర్. నావ అన్న శబ్దం కన్ఫ్యూజింగ్. నౌ అన్న పదానికి నౌ నావౌ, నౌహు నావౌ నావహ అని చెప్పేసి అలా రూపాలు వస్తాయి. తెలుగులో నావా అన్న బదులు నౌకా అన్న శబ్దం వాడటం బెటర్. కాబట్టి నౌ శబ్దాంతాత్ ఆ, ఆ, ద్విగోహో టచ్ స్యాత్ నతు తద్ధితలుకి. తద్ధిత ప్రత్యయం కొన్ని చోట్ల ద్విగు సమాసానికి లోపిస్తుంది అనమాట. లోపిస్తే టచ్ కూడా రాదు. లోపించకపోతే తద్ధిత ప్రత్యయం కూడా యాడ్ అయ్యింది అంటే మాత్రం దాని తర్వాత మళ్ళీ టచ్ అనేటువంటి ప్రత్యయం కూడా యాడ్ అవుతుంది. సమాసాంత ప్రత్యయాలు కూడా తద్ధిత ప్రత్యయాలే, కానీ దానికి ముందు వేరే ప్రత్యయము తద్ధిత ప్రత్యయం లోపించి ఉండకూడదు అని చెప్పేసి చెప్తుంది. ద్వాభ్యాం నౌభ్యాం ఆగత ద్వినావ రూప్య హేతు మనుష్యేభ్యో అని చెప్పేసి హేతు మనుష్యేభ్యో తేన అని చెప్పేసి ఒకటి ఉంటాయి అనమాట. ఈ తద్ధిత ప్రత్యయాలు చాలా ఉంటాయి. హేతు మనుష్యేభ్యో అన్యతరస్యాం రూప్య. రూప్య అనేటువంటిది ఇక్కడ ప్రత్యయం, తద్ధిత ప్రత్యయం అనమాట అది. దీనికి ఆ, 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 ఇక్కడ హేతువుని చెప్పేటట్లయితే అక్కడ తతః ఆగతః, అక్కడ నుంచి వచ్చాడు. హేతువు, దానికి హేతువు, దీని వలన అక్కడ నుంచి వచ్చాడు అని చెప్పడానికి ఆ, ఆ, అది అవన్నీ తద్ధిత ప్రత్యయాలు, ఇక్కడ టాపిక్ కాదు. మొత్తానికి అట్లా వచ్చినందుకు అక్కడ మొత్తానికి తద్ధిత ప్రత్యయం లోపం కాలేదన్నమాట. లోపం కాలేదు కాబట్టి అక్కడ టచ్ అనేటువంటి ద్విగు సమాసం కాబట్టి మనకి 3 రకాలు ఉండాలి. ద్విగు సమాసం కాంప్లికేటెడే. సమాహార ద్విగు సింపుల్ గా ఉంటుంది కానివ్వండి. మొదటిది తద్ధితార్థ ద్విగు, రెండవది ఉత్తర పద ద్విగు. ఇది ఉత్తర పదం అన్న కొద్దిగా అర్థం చేసుకోవచ్చు, తద్ధితార్థం ఇంకా కొద్దిగా అది తద్ధిత ప్రత్యయం ఉండదు తెలియాలన్నమాట. కాబట్టి ద్వాభ్యాం నౌభ్యాం ఆగత, తత ఆగత అనే అర్థంలో
తత ఆగతః, అందుకని ద్వాభ్యాం నౌభ్యాం ఆగతః. అక్కడ ఆ, రెండు నావలలో వచ్చాడు, రెండు నౌకల్లో వచ్చాడు అనేటువంటిది, రెండు నౌకలు అనేటువంటిది హేతు అనమాట. అందుకని రూప్య అనేటువంటి ప్రత్యయం వచ్చింది. అది వచ్చినప్పుడు ద్వినావ రూప్య. ఈ దీంట్లో రూప్య అనేటువంటిదేమో ప్రత్యయం, దానికి ముందు ద్వి నౌ అని ఉంటుంది అనమాట. ద్వి నౌ ప్లస్ టచ్, నౌ ప్లస్ టచ్ నౌహు అన్నటువంటి దానికి ద్వాభ్యాం నౌభ్యాం అన్నారు కదా. ద్వాభ్యాం అనేటువంటిది ఆ, ద్వి ప్లస్ 3.2, ద్వి 3.2. నౌభ్యాం అనేటువంటిది నౌ 3.2, నౌ ప్రాతిపదికం అనమాట. ద్వి 3.2, నౌ 3.2, రూప్య అనేటువంటిది ప్రత్యయం. ఈ ద్వి నౌ అనేటువంటిది ద్విగు సమాసము. కాబట్టి ద్వి నౌ తర్వాత ఆ, ఈ ఈ టచ్ అనే ప్రత్యయం వచ్చినప్పుడు ద్వి నౌ టచ్ లో ఆగలిస్తే నౌ ప్లస్ ఆ ఏమవుతుంది, నావ అవుతుంది అనమాట, ఆవాదేశం. కాబట్టి ద్వినావ రూప్య అవుతుంది. ద్విగోహ లుగు అనపత్యే ఇత్యత్ర అచి ఇత్యస్య అపకర్షణాత్ ఫలాదేహే నలుక్. వస్తుతః ఈ సూత్రం ఏదైతే ఉన్నదో ఇక్కడ కూడా ద్విగోర్లు గణపతి అనేటువంటిది ద్విగు సమాసం విషయంలో లుక్ కావాలి అని చెప్పేసి ఒక రూల్ ఉంది. కానీ అక్కడ ఆ సూత్రానికి రెండు మూడు తర్వాత సూత్రం నుంచి అచి అని అనువృత్తి చేసుకుంటారు అనమాట. ఈ సూత్రాలన్నీ చెప్పడానికి ముందు ఇది తద్ధిత ప్రత్యయానికి సంబంధించింది. ఇది అంటే ఎక్కడ ద్విగు సమాసానికి తద్ధిత ప్రత్యయం లుక్ అవుతుంది అని చెప్పేటువంటి సూత్రము ద్విగోర్లు గణపతి అనమాట. ఇది 4/1/88. దీనికి గోత్రే అలుక్ అచి అని ఉందన్నమాట. దీన్ని అనువృత్తి అపకర్షణం చేసుకుని అజాది ప్రత్యయాలు ఉంటేనే ఈ ప్రాగ్దివ్యతీయ ఆ, అధికారములో అజాది ప్రత్యయం పరంగా ఉంటేనే లోపిస్తుంది, హలాది ప్రత్యయం పరంగా ఉంటే లోపించదు. కాబట్టి రూప్య అనేది హలాది కాబట్టి లోపించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అచి ఇత్యపకర్షణాత్ హలాదేహే నన్ లుక్. పంచనావ ప్రియ, సేమ్ అదే. పంచభి నౌభి లేదు, ఇది ఉత్తర ఉత్తర ఆ, ఉత్తర పద ద్విగు అనమాట. ఆ పైనదేమో ద్వాభ్యాం నౌభ్యాం ఆగత అనేటువంటిది తద్ధితార్థ దిగు. పంచ నావ ప్రియాహ యస్య, 5 నావలు ఎవరికైతే ప్రియములో అనేటువంటిది ఇది ఉత్తర పద ద్విగు అనమాట. దీంట్లో కూడా పంచ 1.3, నావ 1.3, నౌ పంచ 1.3, నౌ 1.3 ప్రియ అని చెప్పేసి పంచ నౌ, నౌ తర్వాత టచ్ వస్తుంది, దాంతో పంచనావ అవుతుంది. పంచనావ ప్రియ అనేటువంటిది బహువ్రీహి సమాసం అనమాట. బహుపద బహువ్రీహి అవుతుంది. ద్వినావం ఇదేమో రెండు నావల సమాహారము. ఇది మూడవ రకం ద్విగు సమాసం. ఇది నౌ అనే శబ్దము ద్విగు సమాసం విషయంలోనే ఏది టచ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పినందుకు ద్విగు సమాసం 3 రకాలు కాబట్టి ఆ 3 రకాలు ఇక్కడ చెప్తున్నారు. మొదటిది తద్ధితార్థ ద్విగు, రెండవది ఉత్తరపద ద్విగు, మూడవది సమాహార ద్విగు. ద్వినావం అంటే ఆ, ద్వయోహో నావోహో సమాహార, రెండు నావల రెండు నౌకల సమూహము అని చెప్పేసి. త్రినావం తిసృణాం నవాం సమాహార, 3 నౌకల సమాహారము అని చెప్పేసి ఇక్కడ అర్థం. తరువాత అతద్ధిత లుకి ఇతి కిం అంటే తద్ధిత ప్రత్యయం లుక్ కానప్పుడే, తద్ధిత ప్రత్యయం లోపం కానప్పుడే ఈ టచ్ అనే ప్రత్యయం వస్తుంది. ఏదన్నా కారణం చేత తద్ధిత ప్రత్యయం కనుక లోపిస్తే టచ్ కూడా రాదు. పంచభి నౌభి క్రీత, తేన క్రీతం అనే అర్థంలో ఒక ప్రత్యయం వస్తుంది, టక్, అది లోపిస్తుంది అనమాట. అది అధ్యర్థ పూర్వ ద్విగోహ లుక్ అసంజ్ఞాయాం అని చెప్పేసి అది లోపిస్తుంది. అక్కడ తద్ధిత ప్రత్యయం లోపించింది. తద్ధిత ప్రత్యయం లోపించినందుకు మీకు టచ్ కూడా రాదు. టచ్ రానప్పుడు ఏమవుతుంది, పంచ 3.3, నౌ 3.3 అంతే. ఆ తర్వాత తదిత ప్రత్యయం వస్తుంది, లోపిస్తుంది అదే ప్రక్రియలో. కాబట్టి పంచ 3.3, పంచ 3.3 పంచ నౌ అంతే, పంచ నౌ అనే ఉంటుంది. తర్వాత అర్ధాచ్చ, ఇది కూడా నౌ శబ్దం విషయంలోనే. అర్ధాత్ నావహ టచ్ స్యాత్, నావహ అర్ధం అంటే నౌకలో సగం భాగము అని చెప్పేసి. ఇది మనకి అర్ధం నపుంసకం అనే సూత్రంతో ఏకదేశ సమాసం అవుతుంది. అలా అయినప్పుడు అర్ధ అనేటువంటిది ముందు పదం వస్తుంది, నావ ఎట్లాగో రెండో పదము. దానికి ఇది
ఇది టచ్ ప్రత్యయం వచ్చినందుకు నౌ ప్లస్ ఆ అయి నావ అవుతుంది అనమాట. అర్ధనావం అనేటువంటిది. ఇక్కడ నిజానికి ఇది నపుంసకలింగంలోనే ఉండడానికి రూల్ ఏమీ లేదు. నవ్వు ఇది తత్పురుష సమాసము. తత్పురుష సమాసంలో నిజానికి ఉత్తర పదం ఏ లింగంలో ఉంటే ఆ లింగంలో ఉండాలి. నవ్వు అనేటువంటిది స్త్రీలింగం కాబట్టి ఇది స్త్రీలింగంలో ఉండాలి. కానీ కొన్ని కొన్ని లోక వ్యవహారాన్ని బట్టి కొన్ని లింగాలను డిసైడ్ చేస్తాయి కాబట్టి ఇక్కడ దాన్ని క్లీబత్వం లోకాత్. నిజానికి నౌ శబ్దం ఉత్తర పదం కదా, అది స్త్రీలింగం కదా, మరి పదం స్త్రీలింగంలో ఉండాలి కదా అంటే లోక వ్యవహారంలో అది నపుంసకలింగంలో వాడుతున్నది కాబట్టి క్లీబత్వం అంటే నపుంసకత్వం. నపుంసకత్వం లోకాత్, లోక వ్యవహారాన్ని అనుసరించి ఇక్కడ నపుంసకత్వం విధించబడింది. ప్రత్యేకించి రూల్ ఏం లేదు దానికి నపుంసకంలో ఉంది. కార్యాహ ప్రాచాం ఈ ద్విగోహో అర్ధాచ ద్విగోహో నావో ద్విగోహో నుంచి ద్విగోహో ఒకటి, అర్ధాచ నుంచి అర్ధ శబ్దం ఒకటి. ఖారీ ఆ, ఖారీ అనేటువంటి పదము ఉత్తర పదంగా ఉంటే దీనికి కూడా టచ్ అనేటువంటి ప్రత్యయము వస్తుంది. ఖారీ అనేటువంటిది ఒక మెజర్. ఇది మన ఇప్పుడు ఏదో రూపాయి అప్పట్లో ఇది అనా బేడ అట్లా ఏదైతే ఉండదో అట్లా ఒక కరెన్సీ. కాబట్టి కార్యాహ ప్రాచాం ద్విగోహ అర్ధాచ కార్యాహ టచ్ వా స్యాత్. ఇది వా అని ప్రాచాం అన్నందుకు ఇది అందరి అభిప్రాయంలో కాదనమాట. ప్రాచాం అంటే పూర్వీకుల అభిప్రాయం లేదా తూర్పు దేశంలో ఉండేటువంటి అభిప్రాయం, తూర్పు దేశంలో ఉండేటువంటి వాళ్ళ దీన్ని బట్టి. అది ఎప్పుడైతే ఇలా ఒక ప్రదేశాన్ని నుంచి వాళ్ళ ఆలోచన ప్రకారము ఇది ఈ ప్రత్యయం వస్తుంది అని చెప్పారో అది వికల్పం అనమాట. ప్రాచాం అంటే వారి అభిప్రాయంలో అని ఎప్పుడైతే చెప్పారో అది వికల్పముగా వస్తుంది. అంటే తప్పనిసరిగా ఉండాలని కాదు, వాళ్ళ అభిప్రాయంలో అది వస్తుందని చెప్పారు అంటే ఇంకో అభిప్రాయం ఏంటంటే అది రాకపోయినా పర్వాలేదు అన్నట్లుగా ఇంకొక అభిప్రాయం ఉంటుందన్నమాట. అందుకని వా అంటారు, వికల్పంగా అని చెప్తారు అనమాట. ద్విగోహ అర్ధాచ కార్యాహ టచ్ వా స్యాత్ ద్వికారం ద్వికారి. ఏది ఇక్కడ ఏది సమాహార ద్వంద్వం. ఇది ద్వయోహ కార్యోహ సమాహార, రెండు ఖారీల సమాహారము అని అన్నప్పుడు ద్వి ప్లస్ 6.2 ఖారీ ప్లస్ 6.2 అని వస్తుంది అనమాట. దాని పక్కన ద్విఖారీ ఉంటుంది. ద్విఖారీ అని ఉన్న తర్వాత ప్లస్ టచ్ అనేటువంటిది కనుక వస్తే ఖారీలో ఉండేటువంటి దీర్ఘ ఇకారం పోయి ఖార్ అవుతుంది. ద్విఖార్ ఆ ద్విఖార అవుతుంది. అది సమాహార ద్వంద్వం కాబట్టి నపుంసకలింగంలో ఉంటుంది ద్విఖారం. ఒకవేళ ప్రత్యయం గనక రాకపోతే ద్విఖారి అవుతుంది. ఎందుకంటే అది నపుంసకలింగంలో ఎలాగ ఉండాలి, సమాహార ద్వంద్వము నపుంసకలింగంలో ఉండాలి. అకారాంతమైతే అమ్మ వస్తుంది, లేకపోతే వారి లాగా రూపాలు ఉంటాయి అనమాట. నపుంసకలింగంలో ఎప్పుడు కూడా ప్రాతిపదికంలో దీర్ఘం ఉండదు కాబట్టి హ్రస్వ నపుంసకే ప్రాతిపదికస్య అనేది ద్విఖారి అనేటువంటిది ద్విఖారి అవుతుంది. అలాగే అర్ధ శబ్దంతో కూడా ద్వి అనేటువంటి ద్విఖారి త్రిఖారి ఇలా ఏదన్నా ద్విగు సమాసం విషయంలో టచ్ ప్రత్యయము ఒక పక్షంలో వస్తుంది. టచ్ ప్రత్యయం వస్తే అకారాంతం అవుతుంది. టచ్ ప్రత్యయం రాకపోతే ద్విఖారి త్రిఖారి అట్లా ఉంటుంది. అలాగే అర్ధ శబ్దంతో అయినప్పుడు అర్ధకారం అర్ధకారి. ద్విత్రిభ్యాం అంజలే. అంజలి అనేటువంటిది, అంజలి అంటే దోసిలి అని అర్థం. ఇక్కడ అంజలి అంటే ఇది కూడా అంజలి అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం దోసిలి. ద్విత్రిభ్యాం రెండు లేదా మూడు అనే పదముల తర్వాత, ద్విత్రి అనే పదముల తర్వాత అంజలిగన అనే శబ్దం ఉంటే అది కూడా వికల్పముగా టచ్ ప్రత్యయాన్ని పొందుతుంది అని చెప్పేసి ఇది అన్నారు. వికల్పం కానీ ఈయన అన్నారు, కానీ కాశికాకారుడు అది వికల్పంగా కాదన్నట్లుగా ఉంటుంది. సరే, ఏమైనా కూడా ఇక్కడ వికల్పంగా అన్నది అది చూద్దాం. టచ్ వాస్యాత్, టచ్ వికల్పంగా అవుతుంది ద్విగు సమాసం విషయంలో. వ్యంజలం ద్వి ప్లస్ అంజలి అనమాట. రెండు దోసిళ్ల సమాహారము. ద్వయోహో అంజల్యోహో సమాహార అన్నప్పుడు ద్వి ప్లస్ అంజలి ప్లస్ టచ్. ఈ అంజలిలో ఉండే చివరిలో ఉండే ఇకారం పోయి ద్వి అంజల అవుతుంది. అది నపుంసకలింగం కాబట్టి వ్యంజల అనేటువంటిది ప్రాతిపదికము, ఇది ప్రథమ ఏకవచనం. వ్యంజలి అనేటువంటిది ఒకవేళ టచ్ ప్రత్యయం రాకపోతే, అంజలి అనేటువంటిది అలాగే ఉంటుంది, ప్రాతిపదికం ఏదో అదే ప్రథమ ఏకవచనం కూడా అవుతుంది. అతద్ధితలుకి ఇత్యేవ. వీటన్నిటిలో కూడా
గోర్ అతద్ధితలోకి అనే సూత్రం నుంచి అతద్ధితలోకి అనేటువంటిది అనువృత్తి అవుతుంది. తద్ధిత ప్రత్యయం ఏదన్నా ఉండి అది లోపించకపోతేనే ఈ టచ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. ద్వాభ్యాం అంజలిభ్యాం క్రీత వ్యంజలి. ఇక్కడ తేన క్రీతం అనేటువంటిది ఠక్ వచ్చి అది అధ్యర్థ పూర్ధ ద్విగోహ అనేటువంటి దాంతో ఆ తద్ధిత ప్రత్యయం లోపిస్తుంది అనమాట. అది లోపించినప్పుడు టచ్ ప్రత్యయం కూడా రాదు. అటువంటిది రెండు దోసిళ్లతో కొన్నది, అంటే రెండు దోసిళ్ళు ఏవో ఇచ్చాడు, ఏవో గోధుమలో ఏవో ఇచ్చి ఏదో కొన్నాడు అనమాట. దాన్ని వ్యంజలిహి అని మాత్రమే ఉంటుంది. అక్కడ టచ్ ప్రత్యయం రాదు, ఇకారాంతమే ఉంటుంది. అది కొన్నది పుల్లింగంలో ఉన్నందుకు ఇది పుల్లింగంలో ఉంది, క్రీత కాబట్టి. బ్రహ్మణ జానపదాఖ్యాయాం. బ్రహ్మ అనేటువంటి బ్రహ్మ అనేటువంటిది బ్రహ్మ శబ్దము ఆ, రెండు లింగాల్లో ఉంటుంది. ఆ, ఆ, బ్రహ్మ అనేటువంటిదే ప్రాతిపదికం ఉంటుంది. పుల్లింగంలో ఉంటేనేమో చతుర్ముఖ బ్రహ్మను సూచిస్తుంది. చతుర్ముఖ బ్రహ్మను, వేదాన్ని, లోకంలో ఉండే బ్రాహ్మణులని, వీళ్ళని బ్రహ్మ అనేది సూచిస్తుంది. ఏదైతే నపుంసకలింగంలో ఉందో అది సచ్చిదానంద పరబ్రహ్మను సూచిస్తుంది అనమాట. ఇక్కడ బ్రహ్మణ రెండింటికి రూపాలు సమానంగానే ఉంటాయి. బ్రహ్మణ అంటే ప్రథమ ద్వితీయ నపుంసకలింగంలో ఉన్న దానికి వేరేగా ఉంటుంది, ఆ మిగిలిన సమానంగా. బ్రహ్మణ జానపదాఖ్యాయాం. ఆ, ఒకవేళ ఫలానా ఫలానా ప్రాంతానికి చెందినటువంటి బ్రాహ్మణుడు అని గనక చెప్పాలి అనుకునేటట్లయితే ఆ పదం ముందున్నప్పుడు, బ్రహ్మ అనేటువంటి పదము తర్వాత ఉన్నప్పుడు టచ్ ప్రత్యయం వస్తుంది. బ్రహ్మ అంతాత్ తత్పురుషాత్ టచ్ స్యాత్. తత్పురుష సమాసమై ఉండాలి, రెండో పదం బ్రహ్మ అయి ఉండాలి, దానికి టచ్ ప్రత్యయం వస్తుంది. ఎప్పుడు? సమాసేన, ఆ సమాసముతో, జానపదత్వం ఆఖ్యాయతే చేత్, వాళ్ళు ఏ ఏరియాకి చెందిన వాళ్ళు అనేటువంటిది సూచించడము చెప్పబడితే, ఆఖ్యాయతే అంటే చెప్పబడితే అని చెప్పేసి. కాబట్టి సురాష్ట్రే బ్రహ్మ, సురాష్ట్ర బ్రహ్మ. బ్రహ్మ అనేటువంటి దానికి ప్రాతిపదికము బ్రహ్మన్ అన్నమాట, బ్రహ్మన్. ఆ, సురాష్ట్రే, సురాష్ట్ర 7.1, అది సప్తమి అని యోగ విభాగంతో మొత్తానికి సాధిస్తారు. సురాష్ట్రే, సురాష్ట్ర 7.1, బ్రహ్మన్ టచ్ వస్తుంది అనమాట. బ్రహ్మన్లో అన్న భాగం లోపించి అకారాంతమై సురాష్ట్ర బ్రహ్మ అవుతుంది. కు మహద్భ్యాం అన్యతరస్యాం. అదే బ్రహ్మ శబ్దానికి కు, అతను నిందితుడైనటువంటి, నిందనీయుడు అయినటువంటి బ్రాహ్మణుడు అని చెప్పడానికి, లేదా గొప్ప బ్రాహ్మణుడు, మహత్ అనేటువంటి పదాన్నిగా కూడా చెప్పడానికి ఆ, ఆ, బ్రహ్మ అనే పదం ఉత్తరమై పదమై ఉండాలి, పూర్వ పదము కు కానీ మహత్ కానీ అయి ఉండాలి. దానికి టచ్ ప్రత్యయం వికల్పంగా వస్తుంది, అన్యతరస్యామని సూత్రంలో చెప్పడం వల్ల. ఆభ్యాం బ్రహ్మణ వా టచ్ స్యాత్. ఆభ్యాం అంటే కు అన్న పదం తర్వాత, తర్వాత మహత్ శబ్దం తర్వాత బ్రహ్మ శబ్దానికి వికల్పముగా టచ్ వస్తుంది. టచ్ స్యాత్ తత్పురుషే. కుత్సిత బ్రహ్మ కుబ్రహ్మ. నిందనీయుడైనటువంటి బ్రాహ్మణుడు కుబ్రహ్మ. ఆ, ఇది టచ్ ప్రత్యయం వస్తే, టచ్ ప్రత్యయం వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాం, అకారాంతం కింద మారుతుంది. ఒకవేళ టచ్ ప్రత్యయం రాలేదనుకోండి, కుబ్రహ్మన్ అనేటువంటిది ప్రాతిపదికం అవుతుంది. కుబ్రహ్మ అన్నదానికి ప్రాతిపదికము కుబ్రహ్మ. అదే టచ్ ప్రత్యయం రాకపోతే కు ప్లస్ బ్రహ్మన్, కుబ్రహ్మన్ అదే ప్రాతిపదికం. కుబ్రహ్మన్ అన్నటువంటి దానికి ప్రథమ ఏకవచనము కుబ్రహ్మ అవుతుంది. నకారాంతము రాజానికి రాజాలాగా కుబ్రహ్మన్కి కుబ్రహ్మ అవుతుంది. ఇది టచ్ ప్రత్యయం రాకపోతే, ఇది టచ్ ప్రత్యయం వస్తే. ఇక దీంట్లో రెండు పదాలు చెప్పారు, కు కు, ఇంకొకటి మహత్. మహత్ విషయంలో వ్యవస్థ కొద్దిగా ఉంటుందన్నమాట. ఇక్కడి వరకు మనం ఏమైతే చూసామో ఇవి మనం అనుకున్నటువంటి ఇవి 4వ రకం రూల్స్. అంటే రెండవ పదం తర్వాత లేదా రెండవ పదం విషయంలో వచ్చేటువంటి రూల్స్ అన్నమాట. సమాసంలో రెండవ పదం తర్వాత లేదా రెండవ పదము విషయంలో వచ్చేటువంటి రూల్స్ ఇప్పటిదాకా చూసాం. మనకి మండగుర్తు ఏమిటి అంటే, ఈ రెండవ పదం తర్వాత వచ్చేటువంటి రూల్స్ అన్ని కూడా 5.4లో ఉంటాయి. 5.4 అని ఇక్కడ ఏవైతే సూత్రాలు చూసామో ఇవన్నీ కూడా సమాసాంత ప్రత్యయాలు అనమాట. కాబట్టి ఇవి రెండో పదం తర్వాత 4వ టైప్ రూల్స్. ఇక ఇక్కడ నుంచి 6.3 ఉంటాయి. 6.3 అన్ని కూడా ముందు పదానికి వచ్చే మార్పులకు సంబంధించిన రూల్స్. దీంట్లో మహత్ అనేటువంటి శబ్దం వచ్చింది, మహత్ అనేటువంటి దానికి ఏ మార్పు వచ్చింది అన్న దాంతో అది మొదలయ్యి ముందు పదంలో ఏ మార్పులు వస్తాయి అనేటువంటిది ఇక్కడ చెప్తారనమాట. సో ఇది 3వ రకమైన రూల్స్ అనమాట. మనం ఏమనుకున్నాము, సమాస విధాయక సూత్రము, ఏ పదం ముందొస్తుంది అనేది, ముందు పదంలో వచ్చే మార్పులు, తర్వాత పదంలో వచ్చే మార్పులు,
తర్వాత లింగము వచనము సమస్త పదానికి. కాబట్టి ఇప్పుడు సమాస విధాయక సూత్రాలన్నీ చూసేసాము. తర్వాత ఆ, పూర్వపదం ఏమిటి అనేటువంటిది కూడా చూసేసాము. కొన్నిటికి మాత్రం ఉంటాయి, తీవ్రలో తెలుస్తాము. లేదు, అది కూడా చూసేసాం. కడారాహ కర్మధారయ కూడా చూసాం. సో మొదటి రెండు అయిపోయినవి. ఇప్పుడు ఏదైతే మూడోది ఉందో అది చూడలేదు. అంటే పూర్వపదంలో వచ్చే మార్పులు ఏమున్నాయో అవి చూడలేదు. నాలుగో రకం చూసేసాం. అంటే ఉత్తర పదంలో వచ్చే మార్పులు లేదా ఉత్తర పదం తర్వాత ఏ ప్రత్యయాలు వస్తాయి అనేటువంటిది కూడా చూసాం. ఇప్పుడు మూడో రకం చూస్తున్నాం అనమాట. ఏమిటి మూడో రకము? సమాసం చేసినప్పుడు మాత్రమే ముందు పదంలో వచ్చేటువంటి మార్పులు. దాంట్లో ఒక సూత్రము ఆన్ మహతః సమానాధికరణ జాతీయయోహో. ఈ సూత్రం ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు పై సూత్రంలో కు మహత్ అనే పదముల తర్వాత బ్రహ్మ అనేటువంటిది ఉంటే దానికి టచ్ ప్రత్యయం వికల్పంగా వస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు కు అన్న దాంతో నిరూపించారు. కుబ్రహ్మ కుబ్రహ్మన్ కుబ్రహ్మ కుబ్రహ్మ అని చెప్పేసి. ఇప్పుడు మహత్ విషయంలో ఏమిటి అంటే, మహత్ అనేటువంటి శబ్దం గనక ముందు ఉంటే ఆ మహత్ అనేటువంటి తకారం స్థానంలో ఆకారము ఆదేశం అవుతుంది. ఎప్పుడు అంటే ఆ తర్వాత ఉండేటువంటి పదము సమానాధికరణమై ఉండాలి, అంటే సేమ్ విభక్తిలో ఉండాలి. లేదా జాతీయర్ అని ఒక ప్రత్యయం ఉంది. ప్రకార వచనే జాతీయర్ అని ఒక, జాతీయర్ అనేది వేరే పదం కాదు, జాతీయర్ అనేది ఒక తద్ధిత ప్రత్యయం అన్నమాట. ఆ ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా మహత్ అని ముందు ఏదైతే ఉంటుందో పదము, దానికి తకారం స్థానంలో ఆత్ మహతః, ఆత్ అంటే దీర్ఘ ఆకారము, మహతః మహత్తు యొక్క స్థానంలో ఆదేశం అవుతుంది. సమానాధికరణ జాతీయయోహ పరతః, సమానాధికరణ జాతీయయోహ సప్తమే అనమాట. సమానాధికరణమైనటువంటి సమాన విభక్తులు ఉండేటువంటి పదము పక్కన ఉంటే, అందుకనే మనకి మహారాజా వస్తుంది అనమాట. మహా అనే పదము సంస్కృతంలో లేదండి. సమాసంలో ముందు పదానికి మహా అని వస్తుంది, కేవలం మహా అనేటువంటిది లేదు. అది సమాసంలో ముందు పదానికి మాత్రమే వచ్చే రూల్ ఇది. కాబట్టి ఇంతకు ముందు మహత్, మహాన్, బ్రహ్మ అన్నమాట. ఇంతకు ముందు ఉదాహరణ తీసుకుంటే మహాన్, మహత్ అనేటువంటి శబ్దము నపుంసకలింగంలో మహత్ ఉంటుంది, స్త్రీలింగంలో మహతి అవుతుంది, పుల్లింగంలో మహాన్ అవుతుంది. కాబట్టి ఉండేటువంటివి ఈ పదాలే. మహత్, మహతి, మహాన్ ఉంటాయి కానీ మహా అనే పదం ఉండదు. అది సమాసం జరిగినప్పుడు, ఆ సమాసం కూడా తర్వాత విభక్తి ప్రథమలోనే ఉంటే అప్పుడు ముందున్నది మహా అవుతుంది. మహతః ఆకారః అంతాదేశః. మహత్ అన్న పదానికి చివరిలో తకారం, ఆకారం అనేటువంటిది అంతాదేశము, అంటే చివరి తకార స్థానంలో ఆకారం వస్తుంది. స్యాత్ సమానాధికరణే ఉత్తర పదే, సమానాధికరణమైనటువంటి అదే విభక్తిలో ఉన్నటువంటి పదము ఉత్తర పదమైనప్పుడు, లేదా జాతీయేచ పరే, జాతీయర్ అనే ప్రత్యయము జాతీయర్ అనేటువంటి ప్రత్యయం వచ్చినప్పుడు, అది తద్ధిత ప్రత్యయాలకు సంబంధించింది, సమాసాలకు సంబంధించింది కాదు. మహాబ్రహ్మ, అందుకని ఇక్కడ వచ్చింది అనమాట. మహత్, ఇప్పుడు మహాన్ బ్రహ్మ, ఇది విగ్రహ వాక్యం. మహాన్ అంటే మహత్ 1.1, బ్రహ్మ అంటే బ్రహ్మన్ 1.1, మహత్ బ్రహ్మన్. ఈ మహత్ అన్నటువంటి దానికి ఈ సూత్రం వల్ల తకారం ప్లేస్ లో ఆ వచ్చినప్పుడు మహ, ఆ అన్నప్పుడు మహా అయింది. బ్రహ్మన్ అనేటువంటి దానికి రెండు పక్షాలు ఉన్నాయి, టచ్ వస్తుంది, టచ్ రాదు. టచ్ వచ్చినప్పుడు అన్ అనేటువంటిది లోపించి మహాబ్రహ్మ అవుతుంది. లేదు టచ్ అనేటువంటిది రాకపోతే మహాబ్రహ్మ అనేటువంటిది అవుతుంది. మహాబ్రహ్మన్ అనేది ప్రాతిపదికమై. అలాగే మహాదేవ, మహాంచ అసౌ దేవశ్చ, మహాన్ దేవ గొప్ప దేవుడు అనడానికి మహాదేవ. మహాజాతీయ, ఇక్కడ జాతీయర్ అనేటువంటిది ప్రత్యయం. తర్వాత సమానాధికరణే కిం, అంటే రెండు సమాన విభక్తిలోనే ఉంటప్పుడు మాత్రమే వస్తుంది, లేకపోతే మహత్కి మహత్ అన్నది మహా అని కాదు. మహతః సేవ మహత్ సేవ. ఇప్పుడు మహాసేవ అన్నాం అనుకోండి, గొప్ప సేవ అని అర్థం. అదే గొప్పవారికి చేసిన సేవ, లేదా గొప్పవారి యొక్క సేవ, గొప్పవారికి సంబంధించిన సేవ అంటే మాత్రం అది మహత్ సేవ అవుతుంది. మహత్ సేవ అంటే గొప్పవారికి సంబంధించిన సేవ, మహాసేవ అంటే గొప్పదైన సేవ అదనమాట. ఎందుకని సమానాధికరణం, మహతః సేవ అన్నప్పుడు మహతః అనేటువంటిది షష్ఠిలో ఉంది, సేవ అనేది ప్రథమలో ఉంది, అక్కడ సమానాధికరణం లేదు. మహత్ మరియు ఆ తర్వాత ఉన్న పదము సమాన విభక్తిలో ఉన్నప్పుడే ఈ మహత్ అనేటువంటిది మహా అవుతుంది. కాబట్టి మహత్ సేవ. లాక్షణికం విహాయ, ఇది కొద్దిగా టెక్నికల్ పాయింట్. లాక్షణికం విహాయ ప్రతిపదోక్తః సన్మహత్ ఇది సమాసః అత్ర గ్రహీష్యతే ఇది చేత్ మహాబాహుర్ న స్యాత్. ఇది నేను స్పీడ్ గా చెప్పేస్తాను, ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దీనికి ఒక క్లాస్ తీసుకుంటుంది. యాక్చువల్గా ఏమిటంటే, ఎక్కడెక్కడైతే సూత్రంలో నేరుగా ఒక పదాన్ని ఉపయోగిస్తారో ఆ పదం ఉన్నటువంటి సూత్రాలనే తీసుకోవాలి తప్పితే, ఆ పదంలో లాక్షణికంగా ఆ, ఆ, వేరే చోట ఆ పదానికి అవకాశం ఉంటే ఆ సూత్రాన్ని అప్లై చేయకూడదు అని చెప్పేసి. ఇక్కడ
మహతః ఆత్వం అని స్పెసిఫిక్ గా మహత్ అన్న పదానికే ఒక ఆకారాన్ని విధించారు. అలాగే సమాస విధాయక సూత్రాల్లో సన్మహత్ పరమోత్తమోత్కృష్టా పూజ్యమానై అనేటువంటి ఒక కర్మధారయ విధాయక సూత్రం ఉంది. కర్మధారయ సమాసం అది మనం చూసాం. ఆ సమాసంలో మహత్ అన్నటువంటి పదం ఉందన్నమాట. ఇక్కడ మహత్ అనేటువంటిది అక్కడ స్పెసిఫిక్ గా అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఈ మహత్తుకి తకారం ప్లేస్ లో ఆకారం అనేటువంటిది ఆ సూత్రానికి మాత్రమే వర్తిస్తుంది అని మీరు భావించకూడదు అంటున్నారు. ఎందుకని? ఆ సూత్రం కేవలం కర్మధారయ సమాసానికి మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ సమానాధికరణము అనేటువంటిది సమాన విభక్తి అనేటువంటిది కర్మధారయంలో ఉండొచ్చు, ద్వంద్వంలో ఉండొచ్చు, బహువ్రీహిలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి సమానాధికరణే అని ప్రత్యేకించి తర్వాత చెప్పారు సూత్రంలో. ఈ మహత్ అనేటువంటిది ఆ సూత్రానికి మాత్రమే సంబంధించి ఉండేటట్లయితే ఇక్కడ ఆన్మహతః సమానాధికరణ అనేటువంటి పదం ఇక్కడ జోడించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అది డైరెక్ట్ గా దానికి మాత్రమే లింక్ ఉండి కేవలం కర్మధారయంలో మాత్రమే అయ్యేది. కానీ ఇక్కడ సమాన విభక్తి ఉండేటువంటి ఏ సమాసమైనా కూడా మీరు అది చేయొచ్చు అని ఈ సూత్రంలో చెప్పడం వల్ల, స్పెసిఫిక్ గా సమానాధికరణ అనే పదాన్ని మెన్షన్ చేయడం వల్ల బహువ్రీహి సమాసంలో కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఈ సూత్రం విషయంలో ఏదైతే ఆ, 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 ఇక్కడ ఏదైతే ఒక నియమం ఉందో ఆ, ఆ, లక్షణ ప్రతిపదోక్తయోహో, లాక్షణికముగా మీకు ఒక అర్థం వచ్చి ప్రతిపదము ద్వారా ఒక పదం వస్తే లక్షణ ప్రతిపదోక్తయోహో ప్రతిపదోక్తస్యైవ గ్రహణం అని ఒక పరిభాష ఉంది. ఆ పరిభాష ఇక్కడ వర్తించదు అని అర్థం అన్నమాట. కాబట్టి ఇది సమాసః అత్ర ఇక్కడ లాక్షణికం విహాయ లాక్షణిక ఇప్పుడు మహతః సేవ ఉందనుకోండి, అక్కడ మహత్ సేవ అని ఉంది. కానీ అక్కడ సన్మహత్ పరమోత్తమోత్కృష్ట అనే సూత్రం పనిచేయదు. ఈ షష్ఠి అనే సూత్రం పనిచేస్తుంది. షష్ఠి అనేటువంటి సూత్రంలో ముందు పదం ఏ షష్ఠి తత్పురుషన్నా ఉండొచ్చు, దానిలో మహత్ కూడా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే సూత్రంలో మహత్ అనేది మెన్షన్ చేశారో ఇక్కడ దాన్ని తీసుకోకూడదు అని చెప్పేటువంటి ఒక పరిభాష లక్షణ ప్రతిపదోక్తయోహ ప్రతిపదోక్తస్యైవ గ్రహణం అని చెప్పేసి ఆ పరిభాష ఇక్కడ ప్రవర్తించదు. ఎందుకంటే ఒకవేళ ఆ కర్మధారయంలో మాత్రమే ప్రవర్తించాలి అనుకుంటే ఇక్కడ సూత్రంలో స్పెసిఫిక్ గా ఆయన మళ్ళీ సమానాధికరణము అన్న పదాన్ని మెన్షన్ చేయరు కాబట్టి అని చెప్పేసి అక్కడ ఒక అర్థం అనమాట. కాబట్టి ఇది సమాసః అత్ర మహతః సేవ మహత్ సేవ లాక్షణికం విహాయ ప్రతిపదోక్తః సన్మహత్ పరమోత్తమోత్కృష్టः పూజ్యమానైః ఇది సమాసః అత్ర గ్రహీష్యతే ఇది చేత్ మహాబాహుః అనేటువంటిది కర్మధారయం కాదు, బహువ్రీహి అన్నమాట. మహాంతౌ బాహు యస్య సహ, గొప్పవైనటువంటి బాహువులు ఎవరికైతే ఉన్నాడో అతను మహాబాహు అని చెప్పేసి. కాబట్టి అక్కడ సమానాధికరణమే. మహాంతౌ బాహు అనేటువంటిది రెండూ కూడా ప్రథమ విభక్తిలోనే ఉన్నాయి. కానీ అది తత్పురుష కర్మధారయ సమాసం కాదు, అది బహువ్రీహి సమాసం. కాబట్టి ఒకవేళ ఇక్కడ గనక సమానాధికరణ అనేది మెన్షన్ చేయకపోతే కేవలం కర్మధారయకి వర్తించేది, మహాబాహు అన్న పదము నిష్పన్నమయ్యేది కాదు. అందుకని సమానాధికరణంలో ఉండాలి ఇది లెక్క అని చెప్పేసి అన్నందుకు కర్మధారయంలో అయినా కూడా బహువ్రీహిలో అయినా ఉండొచ్చు. కేవలము కర్మధారయాన్ని సూచించే సూత్రము ఏదైతే ఉన్నదో ఆ సూత్రానికి మాత్రమే అని అనుకోకూడదు. ఎందుకని? మహాబాహు అనేటువంటి సూత్రం కూడా ఏదైతే ఉన్నదో అనేకం అన్య పదార్థే, అది కూడా మహత్ శబ్దం గురించి విడిగా చెప్పేది కాదనమాట. ఇప్పుడు పీతాంబర అనేటువంటిది కూడా దాంతో వస్తుంది, నీలకంఠ కూడా దానిలోనే వస్తుంది. కాబట్టి అది కూడా లాక్షణికంగా తీసుకునేది. అందుకని ఏదైతే లాక్షణికంగాను ప్రతిపదము ద్వారాను ఏదైతే వచ్చినప్పుడు ప్రతిపదం మాత్రమే తీసుకోవాలి అనేటువంటి పరిభాష ఏదైతే ఉన్నదో ఆ పరిభాష ఇక్కడ వర్తించదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. లక్షణ ప్రతిపదోక్తయోహో ప్రతిపదోక్తస్య ఏవ గ్రహణం ఇది పరిభాష న ఇహ ప్రవర్తతే. ఆ పరిభాష ఇక్కడ సమానాధికరణ గ్రహణ సామర్థ్యాత్. ఎందుకంటే ఇక్కడ సమానాధికరణ్యం అనేటువంటిది అవసరం లేకపోయినా మెన్షన్ చేశారు ఆయన, కాబట్టి ఈ మెన్షన్ చేశారు కాబట్టి ఆ పరిభాష ఇక్కడ వర్తించదు. ఆత్ ఇది యోగ విభాగాత్ ఆత్వం. ఇప్పుడు కొన్ని సంస్కృతంలో కొన్ని పదాలు కనిపిస్తున్నాయి, దాంట్లో ఏకాదశ అనేటువంటిది ఏకచ దశచ అన్నప్పుడు ఏక శబ్దానికి ప్రాతిపదికము ఏక, దశన్ దశాకి శబ్దానికి దశన్. సరే, అది దానికి ఏకాదశ అంతంలో నకారం ఉంటే అది ఎట్లాగో అది లోపించి ఏకాదశ అవుతుంది. అయితే ఇక్కడ ఏకాకి దీర్ఘం కనిపిస్తుంది లోకంలో, ఏకాదశ అని చెప్పేసి. ఈ దీర్ఘం ఎట్లా వచ్చింది అనేటువంటి దానికి సూత్రం ఏమీ లేదు అష్టాధ్యాయులు. అందుకని ఏం చెప్తారు అంటే ఆన్ మహతలో ఆత్ అనేటువంటిది సెపరేట్ సూత్రం కింద తీసుకుని అది ఏకాకి వర్తించేటట్లు మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి. ఇవన్నీ కూడా కొన్ని స్పెషల్ కండిషన్స్ లో చేసేటువంటి సూత్రాలు అనమాట, అవి జనరల్ గా ఉండవు. కాబట్టి ఆత్ ఇది యోగ విభాగాత్ ఆత్వం. ప్రాగేకాదశభ్య అది కాకుండా ప్రాగేకాదశభ్య అని ఒక సూత్రం ఉందన్నమాట.
ఒక స్వర ఆ, ప్రాగేకాదశభ్య అనేటువంటిది ఛందసి, అది వేదానికి సంబంధించింది. అక్కడ ఏకాదశ అనే పదము దీర్ఘంతో పాణిని గారే ప్రయోగించారు. కాబట్టి ఆయన ప్రయోగించారు అంటే ఇంకా మనకి మళ్ళీ దానికి రూల్ ద్వారా నిష్పన్నం చేయాల్సిన అవసరం లేదు. దాంతో కూడా తీసుకుంటే కూడా మీకు ఎట్లాగో ఆయనే ఏకాదశాన్ని ప్రయోగించారు కాబట్టి అది దానికి ఇంకో రూల్ తోటి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రూల్ తోటి ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ ఆన్మహత అని ఏదైతే సూత్రం చెబుతున్నామో దీంట్లో ఆత్ అనేటువంటిది సెపరేట్ సూత్రం కింద తీసుకుని ఏక శబ్దానికి దాన్ని జోడించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఆదితి యోగ విభాగాత్ ఆత్వం ప్రాగేకాదశభ్య ఇది నిర్దేశాద్వ, ఆ సూత్రంలో చెప్పడం ద్వారా కానీ ఏకాదశ అన్న పదము మనకు వస్తుంది. ఆ, మహతి శబ్దస్య పుంవత్ కర్మధారయ ఇది పుంవద్భావే కృతే ఆత్వం మహాజాతీయ. మహాజాతీయ అన్నప్పుడు అక్కడ నిజానికి మహతీచ జాతీయాచ ఆ, అనేటువంటిది ఉన్నప్పుడు మహతి అనేటువంటిది స్త్రీలింగం అన్నమాట. ఇక్కడ పుంవద్భావం వస్తుంది. ముందున్నటువంటి పదానికి మహతి అన్నటువంటి దానికి మహత్ అనేటువంటిది ముందయ్యి, మహతి అన్న దానికి ప్రాతిపదికం ఏంటి? మహతి అన్న శబ్దానికి ప్రాతిపదికం ఏంటి? మహతి. మహతీనే. కానీ అందుకని సమాసమైనప్పుడు మహతీ జాతీయ అని రావాలి. కానీ ఇక్కడ పుంవద్భావం వస్తుంది. ఏదైతే ఉత్తమ బాలక లాగా మహతి అన్నటువంటి దానికి అదే పుల్లింగంలో కూడా ఉంది కాబట్టి, భాషిత పుంసకం కాబట్టి మహతి అన్న దానికి పుల్లింగంలో మహాన్ అని ఉంటుంది కాబట్టి మహాన్కి ప్రాతిపదికం మహత్ కాబట్టి మహత్ అనేది వచ్చి ఆ తకారం ప్లేస్ లో ఈ సూత్రం తోటి. ఎందుకని ఈ సూత్రం మహత్తులో తకారానికి ఆకారం విధిస్తుంది కానీ మహతీలో ఏదో తీ అన్నదానికి ఆకారం విధించదు అనమాట. మహత్తులో తకారానికే విధిస్తుంది. కానీ సమానాధికరణం ఉన్నప్పుడు మహతి జాతీయ అన్నప్పుడు ఆ, అతి అనేటువంటిది పుల్లింగంలో మారి మహాజాతీయ అవుతుంది. మహత మహతాత్వే ఘాస కర విశిష్టేషు. ఇదేంటి ఇక్కడ ఎవరో ఏదో రాస్తున్నారు, దాంతో ఇక్కడ వస్తుంది అట్లా. అది ఒక్కోసారి మీరు వేళ్ళు అది చూసుకోవాలన్నమాట. అది స్క్రీన్లో అట్లా వచ్చేస్తుంది. అది ఇట్లా షేర్ చూడండి, మళ్ళీ కూడా రాశారు ఎవరు. అది నేను క్లీన్ చేయలేను. అది దానికి ఏదో ఉంది, మర్చిపోయాను అది. ఇదా? ఓకే. అయితే ఆ, అయితే ఇప్పుడు ఆత్వం మహాజాతీయ. మహత్ అనేటువంటిది ఇది పోవడం ఎట్లా ఇక్కడ ఇప్పుడు ఆ, మహత్ యొక్క ఆత్వం విషయంలో ఆ, ఇవి కొన్ని ఒక వార్తికం చెప్తున్నారు. ఆ, ఈ పదాలు ఉన్నప్పుడు మహత్ ఆత్వే ఘాస కర విశిష్టేషు ఆ, ఉపసంఖ్యానం. ఆ, 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 ఈ ఘాస కర విశిష్ట అనే పదాలు ఉత్తర పదాలు అయితే కూడా మహత్ అనేటువంటిది ఆ అవుతుంది. మరి ఎట్లాగో సూత్రంలో చెప్పారు కదా ఏ ఉత్తర పదం ఉన్నా కూడా అంటే అవి ఉత్తర పదాలు సమానాధికరణంలో ఉన్నప్పుడే మీరు చెప్పారు. అలా కాకుండా సమానాధికరణంలో లేకపోయినా కూడా, అంటే అది వేరే విభక్తిలో ఉన్నా కూడా ఆ ఇక్కడ మహత్తుకి తకారానికి ఆకారం వస్తుంది. ఎప్పుడు ఆ ఉత్తర పదము ఘాస గాని కర గాని విశిష్ట గాని ఉంటే. ఉపసంఖ్యానం పుంవద్భావశ్చ, అలాగే పుంవద్భావం కూడా. అసమానాధికరణ్యం అసమానాధికరణ్యార్థం ఇదం. ఎందుకంటే సూత్రంలో సమానాధికరణంలో ఉంటేనే, రెండు సమాన విభక్తులు ఉంటేనే అని చెప్పారు కాబట్టి సమాన విభక్తులు లేకపోయినా కూడా ఉండడానికి ఈ వార్తికము. మహత మహత్యాహ వా ఘాస మహాఘాస. ఘాస అంటే ఆ, ఆహార పదార్థం కావచ్చు, ఆహార పదార్థాలు అనమాట. అదేదో లావిష్ అదేమంటారు దాన్ని, ఏదో అది విందు అనమాట. విందు గొప్పవాని యొక్క విందు అనడానికి గొప్ప విందు అని చెప్పేసి అన్నట్టు అనమాట. అది పుల్లింగమైన స్త్రీలింగమైన కూడా, స్త్రీలింగం ఉంటే కూడా పుంవద్భావం వచ్చి అక్కడ ఏంటి గొప్పది అయిన విందు అని కాదు, గొప్పవాని యొక్క విందు. గొప్పవాని యొక్క విందు అన్నప్పుడు గొప్పవాని యొక్క షష్ఠి అయింది, విందు అనేటువంటిది ప్రథమ అయింది అనమాట. అందుకని అక్కడ నిజానికి ఈ సూత్రంతో మహత్ అనేటువంటిది ఆకారం వచ్చే అవకాశం లేదు, రెండింటికి విభక్తి వేరు కాబట్టి. కానీ ఈ వార్తికంతో అది వస్తుంది. మహాకాస మహాకర గొప్పవాడి యొక్క చెయ్యి. ఆ పెద్దవాడి చేయి పడితే అన్నట్టుగా, అంటే పెద్దవాడి యొక్క చెయ్యి అంటే పెద్దవాడి యొక్క చెయ్యి అన్నప్పుడు అక్కడ రెండు సమాన విభక్తిలో లేవు, ఒకటి షష్ఠి ఒకటి ప్రథమ ఉంది. మహావిశిష్ట గొప్పవాడికి సంబంధించిన విశిష్టుడు అన్నట్లుగా. అష్టనః కపాలే హవిషి.
ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు హవిస్సుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి పురోడాశం అనేటువంటిది రొట్టెలాగా ఒకటి చేస్తారు. అది ఎన్ని కపాలాల్లో ఆ, ఒక ప్రత్యేకమైన మట్టి ఆ, ముంతల్లాగా ఉంటాయి. వాటిలో ఎన్నింటిలో చేయాలనేటువంటిది విధి చాలా మైన్యూట్ డీటెయిల్ వరకు మెన్షన్ చేయబడి ఉంటుంది. కాబట్టి ఇన్ని కపాలాల్లో దాన్ని ఆ, సంస్కారం చేయాలన్నమాట. దాన్ని వండడము అనేటువంటిది చేయాలి. అట్లా చేస్తే అష్టసు కపాలేషు సంస్కృత అనేటువంటిది ఉన్నప్పుడు అక్కడ ఏమైంది అంటే ఆ, ఇక్కడ అష్టం శబ్దానికి ఆ, అష్ట అని వస్తుంది అన్నమాట. ఇదే ఆత్వం అనేటువంటిది మహత్ శబ్దానికి విషయంలో కాదు, అష్టం శబ్ద విషయంలో. అష్టనః కపాలే హవిషి. అది ఎప్పుడు అన్ని చోట్ల రాదు. ఆ, ఎక్కడైతే అది హవిస్సును సూచించేటువంటి విషయంలో కపాలము అనేటువంటిది ఉత్తర పదమైతే అది తేన సంస్కృతం అనేటువంటిది ఒక తదితర సూత్రం ఉంది. దానితోటి ఆ 8 కపాలములలో సంస్కరించబడినది అనే అర్థంలో అష్టా కపాల అనే రూపం వస్తుంది. గవిచ యుక్తే. అలాగే గో శబ్దం కూడా ఆ, జోడించడము, వాహనానికి జోడించడము అనే అర్థంలో ఆ, గో శబ్దానికి కూడా ఆ, గో శబ్దం పరంగా ఉంటే కూడా 8 అష్ట అన్న శబ్దానికి దీర్ఘం వస్తుంది. గో శబ్దే పరే యుక్తే ఇత్యర్థే గమ్యే. యుక్తే ఇత్యర్థే గమ్యే. జోడించడం అనే అర్థము తెలియబడుతున్నప్పుడు మాత్రమే అష్టనః ఆత్వం వక్తవ్యం ఇత్యర్థ. అష్టాగవం శకటం. 8 ఆవులు ఏ వాహనానికైతే ఉన్నాయో అది అని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట. ఇది బహువ్రీహి సమాసం. నిజానికి బహువ్రీహి సమాసంలో గో శబ్దానికి గు అని రావాలన్నమాట. కానీ ఇక్కడ మరి ఆ, అష్టాగమం అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ టచ్ ప్రత్యయము చేర్చారు. అచ్ ప్రత్యయాన్ని చేర్చారు. ఎట్లా అంటే దానికి ఏదో ఇవన్నీ కూడా సమర్థించి చెప్పేవన్నమాట. అచ్ ప్రత్యన్వవ సామలోన్నహ అని చెప్పేసి ఒక సూత్రం ఉందన్నమాట. దాని నుంచి అచ్ అనేది యోగ విభాగం చేసి బహువ్రీహిలో కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు. కాబట్టి అచ్ ప్రత్యయం చేరినందుకు అష్టాగవం శకటం అని వస్తుంది. ఏది అష్టాగవం అనేటువంటిది 8 ఆవులు. ఉమ్, ఆ ఆ, అష్టౌ గావః యస్య తత్ అష్టాగవం అనేటువంటి బహువ్రీహి సమాసం చేసినట్లయితే. నిజానికి బహువ్రీహి చేయకుండా కూడా వేరే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అచ్ ప్రత్యన్వవ ఇత్యత్ర అచ్ ఇది యోగ విభాగాత్ బహువ్రీహౌ అపి అచ్. నిజానికి అచ్ ప్రత్యన్వవ అనేటువంటిది తత్పురుష సమాసంలోనే రావాలి. కానీ అచ్ అనేటువంటిది యోగ విభాగం చేసి బహువ్రీహిలో కూడా అని చెప్పేసి అంటారు. ఏది ఈ అష్టాగవం శకటం అనేటువంటిది కనుక. ఎందుకంటే ఆ వార్తికము గవిచ యుక్తే అన్నప్పుడు ఆవుని జోడిస్తే అది వాహనం అవుతుంది. వాహనం అనే అర్థంలో సమాసం చేయాలంటే తత్పురుషతోటి కాదు. ఆ, తత్పురుషలో చేసినట్లయితే ఆ అన్య పదార్థం రాదనమాట. ఇప్పుడు ఆవుల శకటము అనేటువంటిది తత్పురుష అవుతుంది. ఆవులు జోడించినది అంటే తత్పురుష కాదనమాట. ఆవులు దేనికైతే జోడించినదో అది అన్నప్పుడు బహువ్రీహి అవుతుంది. కాబట్టి బహువ్రీహి రావాలి అంటే బహువ్రీహిలో అష్టాగవం అని ఉంది. అష్టాగవంలో ఆ రావడానికి గవం అయ్యేటువంటి అవకాశం లేదు. గు అని వస్తుంది. మరి ఎట్లా అంటే దానికి సాధించడానికి ఆ ఆ సూత్రంలో ఆత్ అనేటువంటిది అచ్ అనేటువంటి ప్రత్యయాన్ని సమాసాంత ప్రత్యయాన్ని యోగ విభాగం చేసి సాధించి చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది అత్ర ఆ, అది నిజానికి బహువ్రీహి సమాసంలో అది వేరే చోట వచ్చేటువంటిది. అది ఇత్యత్ర అచ్ ఇది యోగ విభాగాత్ బహువ్రీహౌ. అది తత్పురుషలో కాదు, బహువ్రీహిలోనే చెప్పారు. కానీ ఆ, కొన్ని ప్రత్యేకమైన పదాల తర్వాత మాత్రమే చెప్పారు. బహువ్రీహికే చెప్పారు కానీ కొన్ని ప్రత్యేకమైన పదాలకే చెప్పారు. తత్పురుషలో చెప్పింది కాదు. తత్పురుషలో వచ్చినాయని మనం చూసాం, మనకు ఆ సూత్రం రాలేదు. అయితే బహువ్రీహిలోనే అది విధించడానికి గో శబ్దానికి ఆ పర్టికులర్ ప్లేస్ లో అచ్ విధించడానికి సూత్రం లేకపోయినా కూడా యోగ విభాగం చేసి అది సాధిస్తారు. యోగ విభాగాత్ బహువ్రీహౌ అపి అచ్. అష్టానాం గవాం సమాహార ఇది అష్టగమం. లేదంటే ఎందుకు ఈ గందరగోళం బహువ్రీహిలోకి వెళ్ళడం మళ్ళీ. అష్టానాం గవాం సమాహార అష్టగమం. ఇది దీనితోటి ఎట్లాగూ ఇది ద్విగు సమాసం కాబట్టి తత్పురుష సమాసం కాబట్టి మీకు ఎట్లాగూ గోర తద్దితలుకి తోటి ఆ, మీకు ఎట్లాగూ టచ్ ప్రత్యయం వస్తుంది. అష్టగమం అని అవుతుంది. అష్టగమం అంటే 8 ఆవుల సమాహారము. తద్యుక్తత్వాత్ శకటం ఆ, అష్టాగమం ఇతివా. 8 ఆవుల సమాహారముతోటి జోడించబడినది అనే అర్థంలో అష్టగవంకే అష్టగవం ఆ, ఉమ్, ఆ, దాని చేత జోడించబడినది అన్నందుకు జోడించబడినది అనే అర్థంలో అష్ట అని పెట్టుకోవచ్చు. అష్టాగవం ఇతివా. వ్యష్టాః సంఖ్యాయాం ఆబహువ్రీహి అశీత్యోః. సంఖ్యాయాం అబహువ్రీహి అశీత్యోః. ఆ, ద్వి అష్టన్ అనే పదాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఆ, ఆ అనేటువంటి
ఆదేశం అవుతుంది చివరిలో. ఎప్పుడెప్పుడు అవుతుంది అంటే అశీతి అనే పదం పరంగా ఉన్నప్పుడు, 80 అనేటువంటిది ఆ, ఆ, పదం పరంగా ఉన్నప్పుడు కాదు, బహువ్రీహి సమాసం విషయంలో కూడా కాదు అని చెప్పేసి చెప్తున్నాం. ఆత్ స్యాత్ ద్వౌచ దశచ ద్వాదశ, ద్వౌచ ద్వశచ నిజానికి ద్వి అన్నమాట. అది ప్రాతిపదికము ద్వి, ద్వౌకి. కాబట్టి ద్విదశ కావాలి నిజానికి, కానీ ద్వాదశ అయింది ఎందుకంటే ఇకారం ప్లేస్ లో ఈ సూత్రం వల్ల అనమాట. కాబట్టి ఆ, అది ద్వంద్వ సమాసం. ద్వౌచ, ఇప్పుడు ద్వాదశ త్రయోదశ ఇవన్నీ కూడా ద్వంద్వ సమాసాలు కావచ్చు, లేదా మధ్యమ పదలోపి సమాసాలు కావచ్చు. ద్వౌచ దశచ ద్వాదశ, ద్వ్యధికా దశ ఇతివా, రెండు అధికముగా ఉన్న దశ అన్నప్పుడు అధిక అన్న పదము ఆ, లోపించింది అనమాట. అది మనము ఇంతకుముందు చూసాము. శాకపార్థివాదినాం సిద్ధయే ఉత్తరపద లోపశ్చ అని చెప్పేసి ఒక వార్తికను చూసాం అనమాట. శాకప్రియ పార్థివ అన్నప్పుడు శాక పార్థివ అయింది. అట్లాగే ద్వ్యధిక దశ, ద్వ్యధిక దశ అన్నప్పుడు ద్వాదశ అని చెప్పేసి ఆ అధిక అనే పదము లోపించింది. ఆ సమాసం అన్న తీసుకోవచ్చు, లేదు ద్వౌచ దశచ, రామచ లక్ష్మణచ రామలక్ష్మణ అన్నట్టుగా ద్వౌ దశ అన్నప్పుడు ద్వౌకి ప్రాతిపదికము ద్విదశ కావాలి, కానీ ఈ సూత్రం వల్ల ద్విలో ఇకారం ప్లేస్ లో ఆకారం వచ్చి ద్వాదశ అవుతుంది. అలాగే అష్టానికి కూడా అష్టచ దశచ, అష్టాదశ, అక్కడ నకారం ప్లేస్ లో ఆకారం వచ్చి అష్టాదశ అవుతుంది. అష్ట అనేది నకారం, ద్వి అనేటువంటి దికారం. అష్టావింశతి 28. ఆ బహువ్రీహి అసిత్యోహ కిం, బహువ్రీహి సమాసం విషయంలోను అలాగే అశీతి 80 అనేటువంటిది పక్కన ఉన్నప్పుడు మాత్రం ఇది కాదు. ద్విత్రాహ, ఆ, ఒక బహువ్రీహి సమాసం ఒకటి ఉంటుంది. ఆ, సంఖ్యావ్యయాసన్న దూరాధిక సంఖ్యా సంఖ్యేయే అని ఒక సూత్రం ఉంటుంది అనమాట బహువ్రీహి సమాసము. ద్విత్రాహ, ఇద్దరు ముగ్గురు అని చెప్పడానికి అట్లా వస్తుంది అనమాట. అక్కడ ద్వి అనేటువంటిది ఆ, ద్వా కాలేదు, ద్విత్రాహ. ద్వ్యశీతి, అదే 82 అనడానికి. ఇప్పుడు 72 అనడానికి ద్వాసప్తతి ఉంటుంది, 92 అనడానికి ద్వానవతి ఉంటుంది. కానీ 82 అనడానికి మాత్రం ద్వాశీతి అని ఉండదు, ద్వ్యశీతి అనే ఉంటుంది, ద్వి అనే ఉంటుంది అనమాట. ఎందుకని ఈ సూత్రంలో ఆ బహువ్రీహి అశీత్యోహో, అశీతి అనేటువంటిది పరంగా ఉన్న బహువ్రీహి సమాసంలోనూ కూడా అది కాదు అని చెప్పేసి చెప్పారు. కాబట్టి ద్వ్యశీతి 82. ప్రాక్ శతాదితి వక్తవ్యం. ఇది ఏదైతే ద్వి అన్న శబ్దానికి తర్వాత అష్టం శబ్దానికి ఆ, ఏదైతే ఆ అనేటువంటిది వస్తుందో, అష్టాదశ, అష్టావింశతి, అష్టాత్రింశత్, అష్టాచత్వారింశత్, అష్టా నుంచి అది చత్వారింశత్ నుంచి అది వికల్పం అని తర్వాత సూత్రం వస్తుంది. అష్టాచత్వారింశత్ లేదా అష్టచత్వారింశత్ ఇట్లా. ఆ, అశీతి అన్నప్పుడు మాత్రం అష్టాశీతి, అలాగే ద్వ్యశీతి అట్లా. అష్టానవతి లేదా అష్టనవతి అని చెప్పేసి వస్తుంది. ప్రాక్ శత ఇవన్నీ కూడా 100 లోపులోనే, 100 తర్వాత మళ్ళీ అలా చేయకూడదు. నేహ ద్విశతం, ద్విశతం అంటే టెక్నికల్ గా ఆ, ఆ, దౌచ శతం చ అని చెప్పేసి తీసుకోవాలన్నమాట. ఆ, రెండు యాక్చువల్ గా ద్విశతం అంటే మనం 200 అని ఏదైతే వాడతామో ఆ, ద్విగుణితం శతం అనేటువంటి అర్థంలో మధ్యమ పదలోపం చేసి వాడతాము. పూర్వకాలంలో అది ఈ మధ్య కాలంలోనే ఆ అర్థం వాడడం. నిజానికి ద్విశతం అంటే 102 అని అర్థం. ద్విసహస్రం అంటే 1002 అని అర్థం. 1002, ద్విచ సహస్రం చ అని చెప్పేసి మొత్తానికి దాంట్లో ఆ, ఆ, శతం 100 నెంబర్ దాటిన తర్వాత మళ్ళీ ద్వి అనేటువంటిది ద్వా కాదు. త్రేస్త్రయ ఏవైతే పైన చెప్పారో అశీతి కాకుండా 100 లోపల ఆ, లోపల ఎలాగైతే ద్వికి ద్వా వచ్చిందో, అష్టంకి అష్టా వచ్చిందో, అలాగే త్రీకి త్రయ వస్తుంది. త్రిశబ్దస్య త్రయ స్యాత్ పూర్వ విషయే, అంటే 100 లోపులో ఉండాలి, 80 పరశబ్దం కాకూడదు, బహువ్రీహి కాకూడదు, అలాగే ఆ, పూర్వశబ్దము త్రీ ఉన్నప్పుడు. త్రయోదశ, త్రీ అన్నటువంటి దానికి నిజానికి ఆ త్రయః చ దశ చ అన్నప్పుడు ద్వంద్వ సమాసం జరిగినప్పుడు ఆ, లేదా త్ర్యధిక దశ అన్నప్పుడు మూడు ఎక్కువగా ఉన్నటువంటిది త్ర్యధిక దశ అనేటువంటి తీసుకున్నప్పుడు అక్కడ అధిక శబ్దం లోపిస్తే త్రయ అనేటువంటి మూడు లింగాల్లో కూడా ప్రాతిపదికము త్రీ అనమాట. కాబట్టి త్రిదశ కావాలి, కానీ త్రీ ప్లేస్ లో త్రయ అని వచ్చినందుకు ఆ, త్రయోదశ, ఆ, త్రయస్, త్రయ అన్న ఆదేశం కాదు, త్రయస్ అన్న ఆదేశం అవుతుంది. కాబట్టి సకారాంతము, అందుకని త్రయోదశ అవుతుంది. త్రయోదశ త్రయోవింశతి బహువ్రీహౌతు
త్రిర్దశ త్రిర్దశ త్రిదశాహ ఆ, మూడు మూడు 10 అలా ఉన్నారు అని చెప్పేది బహువ్రీహి సమాసం వేరనమాట. బహువ్రీహిలో ఉన్నప్పుడు త్రీ అనే ఉంటుంది. సుజర్థే బహువ్రీహి. ఇక్కడ ఏంటంటే సుచ్ అనేటువంటిది ఆ, ఆవృత్తి, 3 సార్లు రిపీట్ కావడం అనేటువంటిది సుచ్ అనేటువంటి సంఖ్యా అభ్యావృత్తిగరనే కృత్వ సుచ్ ద్విత్రిభ్యాం సుచ్ అని చెప్పేసి వస్తున్నాడు. ఆ, ఆ, ద్విత్రి చతుర్భ్య సుచ్ అనేటువంటిది ఒకటి వస్తుంది. ఇది క్రియా అభ్యావృత్తిగరనే, ఆయన ఇన్నిసార్లు చేశాడు అని చెప్పేసి చెప్పడానికి ఇది వస్తుంది అనమాట. ఆ అర్థంలో సుచ్ అర్థంలో బహువ్రీహి కనుక వస్తే ఇన్నిసార్లు ఆవృత్తి చేశాడు అనేటువంటి అర్థంలో త్రిదశ, అది నువ్వే బహువ్రీహికి సంబంధించింది. అశీతౌతు త్రియశీతి. అశీతి అనేటువంటి పరంగా ఉన్నప్పుడు మాత్రం త్రి అనేటువంటిది త్రయోశీతి కాదు, ఆ త్రియశీతి అని మాత్రమే ఉంటుంది. ప్రాక్షతాదిత్యేవ, అది కూడా 100 లోపులోనే. త్రిశతం అంటే 103. త్రిసహస్రం 1003. విభాష 40 ప్రభృతౌ సర్వేషాం. ఇంతకు ముందు ద్విశబ్దానికి, అష్టశబ్దానికి, త్రిశబ్దానికి ఏవైతే మీరు ఆదేశాలు చెప్పారో ఇవన్నీ కూడా 40 తర్వాత వికల్పంగా ఉంటాయి. అంటే త్రిశబ్దానికి త్రయస్ ఆదేశము, ద్విశబ్దానికి, అష్టశబ్దానికి ఏదైతే ఆకారము ఇవి ఉన్నాయో 40 తర్వాత దీర్ఘం ఉన్నది ఉండొచ్చు, దీర్ఘము లేనిది కూడా ఉండొచ్చు. త్రీకి త్రయస్ అనేటువంటి ఆదేశం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 40 నుంచి 100 వరకు అశీతి ఉన్నప్పుడు ఎట్లాగో అవి విధించనే లేదు. కాబట్టి వ్యష్టనోహో త్రేశ్చ ప్రాగుక్తం, ముందు ఏదైతే చెప్పారో ద్వి అష్టనోహో ఇవి రెండిటికి, మరియు త్రేహే త్రీకి ప్రాగుక్తం ముందు ఏదైతే చెప్పారో వా వికల్పేన స్యాత్ 40 ఆదౌ పరే. 40 తర్వాతి పదము 40 మొదలైనవి గనక ఉంటే, 240 ద్వాచత్వారింశత్, 840 అష్టాచత్వారింశత్, 340 త్రయశ్చత్వారింశత్, ఏవం 50 షష్టి 70 90. వీటి విషయంలో కూడా ఈ ద్వి ద్వా త్రి త్రయ అష్ట అష్ట అనేటువంటివి రెండు కూడా వస్తాయి. ఏకాదిశ్చ ఏకస్య చ ఆదుక్. ఏకాద్ ఏకాదిహి. ఏకాదిహి అంటే నై. ఇది యాక్చువల్ గా నై అన్నటువంటి సూత్రాన్ని తర్వాత నలోపో ఏదైతే మనం ఇంతకుముందు చూసాము, నకారము లోపిస్తుందని చెప్పేసి అది అనువృత్తి అవుతుంది అనమాట. నలోపో నయ, నలోపో నయ తస్మాన్ నుడచి అని వస్తుంది తర్వాత సూత్రము. తర్వాత నభ్రాన్ నభ్రాన్ అని కూడా చూసాము ఎక్కడైతే నైత పురుష కాదో. అట్లాంటిది ఇక్కడ ఏకాదిశ్చయ ఏకస్య చ ఆదుక్. ఇక దీంట్లో కూడా నై తత్పురుష విషయంలో అనమాట. ఏకాదిహి నై ప్రకృత్యా స్యాత్. నై అనేటువంటిది ప్రకృతి సిద్ధంగానే ఉంటుంది. దానికి ముందు గనక ఏక శబ్దం ఉండాలి. తర్వాత ఉన్నటువంటి నై తత్పురుష సమాసంలో నకారం అలాగే ఉంటుంది. స్యాత్ ఏకస్య చ ఆదుక్ ఆగమశ్చ. ఏక అనేటువంటి శబ్దానికి ఆదుక్ అనేటువంటిది ఆగమం వస్తుంది. దాంతో ఏకాద్ అవుతుంది అనమాట. నయ వింశత్యా సహ సమాసే కృతే. ఇప్పుడు నా ధర్మ అధర్మ అయింది. అదే నక్షత్రం నక్షత్రమే అయింది. ఎందుకంటే అక్కడ ప్రకృతి భావం ఉంది. ఆ సూత్రం చూసాం ఎక్కడెక్కడ నైలో నకారం లోపించదు అని చెప్పేసి. అట్లా నయ వింశత్యా సహ సమాసే కృతే ఏకశబ్దేన సహ తృతీయ ఇది యోగ విభాగాత్ సమాస. ఇప్పుడు నా వింశతి నవింశతి అవుతుంది అనమాట. అవింశతి కాదు, నవింశతి అయింది. ఇప్పుడు నవింశతి అనేటువంటి ఒక పదానికి తృతీయ తృతీయ తత్కృతార్థేన గుణవచనేన అన్న చోట తృతీయ అన్నది యోగ విభాగం చేస్తే అక్కడ ఏకేన ఏకేన నవింశతి అనేటువంటి పదాలు అనమాట. అంటే ఒక్కదాని చేత అది 20 కాదు, అంటే 20 కంటే తక్కువ ఒకటి ఉందని. అంటే ఒక్కదాని చేత అది 20 కాదు, ఒకటి చేత అది 20 కాదు అని అక్కడ అర్థం అనమాట. ఏకేన నవింశతి, ఒకటి చేత 20 కాదు. ఏకేన ఏక 1.3, నవింశతి 1.1. ఏక అనేటువంటిది 1.3 ఏదైతే ఉన్నదో అది లోపిస్తే ఏక నవింశతి వస్తుంది. ఇక్కడ ఏక శబ్దంలో అకారానికి ఆదుక్ ఆద్ అనేటువంటిది ఇది వస్తుంది అనమాట, ఆగమం వస్తుంది. దాంతో ఏకాద్ అనేటువంటిది అవుతుంది. అక్కడ కిత్ అనేటువంటిది ఉన్నందుకు తర్వాత వచ్చి చేరుతుంది అది ఏక తర్వాత. అనునాసిక వికల్ప ఏకాద్న వింశతి అని ఉండొచ్చు, ఏకాన్న వింశతి. ఎందుకంటే ఎరో అనునాసికే అనునాసికోవా, అది సంధి సూత్రం అనమాట. ఏకాద్ ప్లస్ నవింశతి అని ఉన్నప్పుడు
ఏకాద్న వింశతి, ఏతద్ మురారి అని కావచ్చు, ఏతన్ మురారి అని కావచ్చు. అది వికల్పంగా. అనునాసిక వికల్ప అనేటువంటిది సంధికి సంబంధించింది, ఇక్కడ ఏం కాదు. ఏకేన నా వింశతి అనేటువంటిది విగ్రహవాక్యం అనమాట. దీంతో ఏకాన్న వింశతి, ఏకాద్న వింశతి, ఏకోన వింశతి ఇత్యర్థ. ఏకోన వింశతి అనేటువంటిది ఆ, ఆ, అది ఆ, ఆ, ఊనార్థ ఆ, ఊనార్థములో తృతీయ తత్పురుష సమాసం అక్కడ వచ్చింది. తర్వాత శశః ఉత్వం దత్ దశ ధాసు ఉత్తర పదాదేహే ష్టుత్వం చ ఆ, ధాసు వా ఇది వాచ్యం. ఉత్తర పదాదేహే ష్టుత్వం కాదు, ఉత్తర పదాదేహే టుత్వం అని ఉండాలి. ఓకే, ఎనీవే. షష్, ఇప్పుడు ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో షష్ అనేటువంటిది షకారాంతం అనమాట. షకారాంతం అయితే దానికి ఆ, షష్ అనేటువంటి చివరిలో షకారం ఏదైతే ఉన్నదో, షష్ అనేటువంటిది ప్రాతిపదికము, దానికి ప్రథమ ఏకవచనము షడ్. ఆ షకారాంతం ఏదైతే ఉన్నదో ఆ షకారం ప్లేస్ లో ఆ, ఉకారం వస్తుంది. అప్పుడు షష్ అనేటువంటిది షా ప్లస్ షా తర్వాత ష్ అనేటువంటిది షా ఉ అవుతుంది. షా ప్లస్ ఉ ఏమవుతుంది? షో అవుతుంది అనమాట. షో. కాబట్టి షషః ఉత్వం ఇంత మాత్రమే విధించట్లేదు. ఉత్తర పద దతృ ఉత్తర పదం ఏముండాలి అంటే దతృ ఉండాలి, తర్వాత ఆ, దశ ఉండాలి, ధా అని కానీ ఉండాలి, ధాసు ఉత్తర పదాలు, ఈ మూడిట్లో ఏదన్నా ఉండాలి. ఆ, దతృ అంటే దంత అన్నదానికి దతృ అనేటువంటిది ఆదేశం అవుతుంది అనమాట. 6 దంతాలు కలిగినటువంటి వాడు 6 దంతాలు అని చెప్పేసి. కాబట్టి దతృ దశ, దశ అంటే 10, ధా అంటే అన్ని విధాలుగా, ధా అనేటువంటిది ఒక తద్ధిత ప్రత్యయం. ఆ, సంఖ్యాయాహ విధార్థే ధా అనేటువంటిది ఒక ప్రత్యయం. ఇవి ఉత్తర పదములు అయితే తర్వాత ష్టుత్వం కూడా ష్టుత్వ సంధి అన్నమాట. అంటే ఈ అన్నిట్లో కూడా దకారము ధకారము వచ్చినవి. ఇవి దకారంగాను ఢకారంగాను మారతాయి అని చెప్పేసి ష్టుత్వ సంధి కూడా ఉంటుంది. దాసు ఆ, ధా అనేటువంటిది ఉత్తర పదంగా ఉన్నప్పుడు మాత్రం ఈ ష్టుత్వము అలాగే ఈ ఉత్వము ఏదైతే షష్ అనేటువంటి షో అని కావడం ఉందో, ఇవి రెండు కూడా వికల్పమే అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. దాసు వా ఇది వాచ్యం. మిగిలిన రెండింటికి మాత్రం నిత్యం. ఏది? దతృ తర్వాత ఆ, దశ అనే పదాలు ఉన్నప్పుడు ముందున్నటువంటి షష్ అనేటువంటిది షో అవుతుంది, ఈ దతృ అనేటువంటిది దతృ అవుతుంది, దశ అనేటువంటిది డష అవుతుంది. ఈ ధా అనేటువంటిది ధా ధా కావచ్చు, ఆ, ఆ, ధా కూడా ఉండొచ్చు. ఒకవేళ ఇది ధా గనక ఉంటే షష్ కూడా షో కాదనమాట, షష్ అనే ఉంటుంది. అట్లా ఆ, షడ్ షడ్ అనే ఉంటుంది అది. కాబట్టి ష్టుత్వం ధాసువ. దాంతో షోడన్ 6 దంతములు అని చెప్పేసి. షోడశ ఏదైతే మనము ఆ, ఆ, షడ్ షడ్ చ దశ చ అనే ద్వంద్వ సమాసం జరిగితే షడ్కి ప్రాతిపదికము షష్. ఈ వార్తికంతో షష్ అన్న దానికి షకారానికి రెండో షకారానికి ఉకారం వచ్చి షో అవుతుంది. ఆ దశలో ఉన్నటువంటి దానికి ఆ దశ అన్నటువంటి దానిలో దకారానికి డకారం వస్తుంది. ఆ, టుత్వం వచ్చి కాబట్టి షోఢ షడ్ధ. ఈ ధా విషయంలో మాత్రం 2 రూపాలు ఉంటాయి. షోఢ ఒకవేళ ఉకారం వచ్చి ష్టుత్వం వస్తే షోఢ, లేదంటే షడ్ధ అని ఉంటుంది. ఇక్కడ ఉకారము రాలేదు, ధా అనేటువంటిది అట్లాగే ఉండిపోయింది. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో. దీంతో ఏమైపోయింది అంటే ఇక పూర్వపదంలో వచ్చే మార్పులన్నీ కూడా అయిపోయినాయి. 3వ రకం నియమాలు కూడా అయిపోయినాయి. ఇక 5వ రకం నియమాలు ఏమిటి అంటే ద్వంద్వానికి కానీ ఏదైనా సమాసం జరిగినప్పుడు అది ఏ లింగంలో ఉండాలి, సమస్త పదం ఏ లింగంలో ఉండాలి, ఏ వచనంలో ఉండాలి అని చెప్పేది తర్వాత సూత్రాలు అనమాట. పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయో. ద్వంద్వ సమాసం విషయంలోను తత్పురుష సమాసం విషయంలోను మీరు 2 పదాలకు కదా సమాసం చేస్తారు. ఉత్తర పదం ఏ లింగంలో అయితే ఉంటుందో అదే లింగంలో మొత్తం సమస్త పదం ఉంటుంది. ద్వంద్వ సమాసం విషయంలో తత్పురుష సమాసం విషయం అవ్యయభావంలో ఎలాగో అవ్యయం అవుతుంది. బహువ్రీహిలో 3 లింగాల్లోనూ ఉంటుంది, అది విశేషణం అవుతుంది. ద్వంద్వానికి తత్పురుషకి మాత్రం ఉత్తర పదం, ఇది ఉత్సర్గము, దీనికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏతయోహో పరపదస్య ఏవ లింగం స్యాత్. ఏతయోహో అంటే ద్వంద్వ సమాసమునందు తత్పురుష సమాసమునందు. కుక్కుట మరియు మయూర్యౌ ఇమే. కుక్కుటం అంటే కోడి, మయూరి అంటే నెమలి. కుక్కు కుక్కుటశ్చ, కుక్కుట ఏమో పుల్లింగము, మయూరి స్త్రీలింగము. కుక్కుటశ్చ మయూరి చ ద్వంద్వ సమాసం ఉన్నప్పుడు మయూరి ఉత్తర పదం ఉంది కాబట్టి ద్వంద్వ సమాసం జరిగినటువంటి కుక్కుట మయూరి అనేటువంటి సమస్త పదము
స్త్రీలింగంలోనే ఉంటుంది అనమాట. దీనికి ప్రసిద్ధమైన ఉదాహరణము శివశ్చ పార్వతీచ అన్నప్పుడు శివ పార్వత్యౌ అవుతుంది. దానికి ప్రాతిపదికం ఏంటి? శివ పార్వతి. అదే పార్వతీచ పరమేశ్వరశ్చ ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరౌ అంటారు. దానికి ప్రాతిపదికము పార్వతీ పరమేశ్వర. అంటే ఉత్తర పదం ఏ లింగంలో ఉంటే మొత్తం సమస్త పదం అదే లింగంలో ఉంటుంది. అట్లాగే కుక్కుటశ్చ మయూరీచ కుక్కుట మయూర్యౌ ఇమే మయూరీచ కుక్కుటౌ మయూరీచ కుక్కుటశ్చ అన్నప్పుడు మయూరి కుక్కుటౌ ఇమౌ. ఇక్కడేమో ఇది పుల్లింగంలో వచ్చింది. కుక్కుట అనేది పుల్లింగము, మయూరి స్త్రీలింగం కాబట్టి. అర్ధ పిప్పలి ఇంతకుముందు చూసాము. ఆ, ఆ, అర్ధం పిప్పల్యాహ అనేటువంటిది అది ఏకదేశి సమాసము. దానికి ఉత్తర పదము పిప్పలి కాబట్టి దానికి అర్ధ పిప్పలి అని వచ్చింది. ద్విగు ప్రాప్తాపన్న అలం పూర్వ గతి సమాసేషు ప్రతిషేధ వాచ్య. అయితే ఈ రూల్ ఏదైతే ఉందో ఇది కొన్ని విషయాల్లో వర్తించదు. అదేమిటంటే ద్విగు సమాసం విషయంలో వర్తించదు. ద్విగు సమాసంలో సమాహార ద్విగు ఎట్లాగూ ఆ, నపుంసకంలో ఉంటుంది. తర్వాత వేరేవి వేరేవన్నీ కూడా ఒకటేమో తద్ధితాంతం ఉంటుంది, అది మూడు లింగాల్లో ఉంటుంది. వేరేది బహువ్రీహిలో ఏదైతే ఉంటుందో అది కూడా మూడు లింగాల్లో ఉంటుంది. కాబట్టి ద్విగు సమాసంలో ఈ రూల్ వర్తించదు, ఉత్తర పదం యొక్క లింగమే అనేది. తర్వాత ప్రాప్తాపన్నే చ ద్వితీయ అని చెప్పేసి ఒక ప్రత్యేకించి ద్వితీయ తత్పురుషకి వికల్పంగా ప్రాప్త జీవిక ఏన ప్రాప్త జీవిక అని చెప్పేసి ఆపన్న జీవిక ఏన ఆపన్న జీవిక అని చెప్పేసి మనం చూసాం అనమాట. ప్రాప్త ఆపన్న ఆ విషయంలోనూ. తర్వాత అలం అలం అనే పదము పూర్వము పదంగా ఉంటాయి. దానికి ప్రత్యేకించి సూత్రం ఏమీ లేదు. ఈ వార్తికం వల్లనే అది కూడా సమాసం వస్తుందని గుర్తించాలి. అలం పూర్వ గతి సమాసేషు. ఇక్కడ గతి సమాసంలో అంటే ప్రధానంగా ప్రాది సమాసాలు తీసుకోవాలన్నమాట. ప్రాది సమాసాల విషయంలో కూడా ప్రతిషేధ వాచ్య. ఏమిటి ప్రతిషేధము, ఏమిటి నెగేట్ చేస్తున్నారు అంటే ఉత్తర పదం యొక్క లింగమే ఉండాలనేటువంటిది రూల్ లేదు అని చెప్పేసి. పంచసు కపాలేషు సంస్కృత పంచకపాల పురోడాశ. ఇక్కడ కపాలం అనేటువంటిది యాక్చువల్గా నపుంసకలింగం కాబట్టి పంచసు కపాలేషు సంస్కృత అన్నప్పుడు అక్కడ తద్ధితార్థ ద్విగు అయింది. తద్ధిత ప్రత్యయం పక్కన వచ్చింది, దాంతో తద్ధితార్థ ద్విగు అయింది. అప్పుడు పంచకపాల అయింది. పురోడాశ అన్నటువంటి దానికి ఇది విశేషణం కాబట్టి పంచకపాల అయింది. ప్రాప్త జీవికాం ప్రాప్త జీవిక. జీవికను పొందినవాడు. జీవిక అనేది స్త్రీలింగము, ఉత్తర పదము జీవిక ఉంది. ఈ రూల్ ప్రకారం పరవల్లింగం ద్వంద్వ తత్పురుష అన్నప్పుడు ప్రాప్త జీవిక కావాలి, కానీ ఆ పొందినవాడు పురుషుడు కాబట్టి ప్రాప్త జీవిక. ఎందుకంటే ప్రాప్తాపన్న విషయంలో ఈ రూల్ వర్తించదు. ఆపన్న జీవిక. అలం కుమార్యై అలం కుమార్యై అలం కుమారి. ఆమెకు అతను సరిపోతాడు అని అనడానికి అప్పట్లో అలా అలం కుమారి అనేవాళ్ళు అనమాట. అలం కుమారి అనేవాడు వరుడి గురించి, వరుడు అంటే అది చూసుకోవడానికి వచ్చినటువంటి వాడు అలం కుమారి. అక్కడ కుమారి అనేటువంటిది స్త్రీలింగ శబ్దం, అదే ఉత్తర పదం ఉంది. ఇది తత్పురుష సమాసమే అయినా కూడా అక్కడ పుల్లింగంలోనే ఉంటుంది. అత ఏవ జ్ఞాపకాత్ సమాస. ఇది ఇంతకీ ఏ రూల్ తోటి సమాసం అవుతుంది ఆ బాబు? అలం కుమార్యై అలం కుమారి అనేటువంటిది అంటే ఇదిగో ఈ వార్తికంలో చెప్పారు కదా, వార్తికంలో చెప్పారంటే దాంతోటే సమాసం కూడా ఖచ్చితంగా అవుతుందని దీంతోటే మనం అర్థం చేసుకోవాలి. అత ఏవ ఇక్కడ వార్తికంలో చెప్పారు కాబట్టి జ్ఞాపకాత్ దీనిలో సూచించబడింది కాబట్టి సమాసం జరుగుతుంది. నిష్కౌశాంభి ఇది ప్రాది సమాసం. నిర్గత కౌశాంబ్యాహ నిష్కౌశాంభి. కౌశాంబి నుంచి, కౌశాంబి అనే నగరం నుంచి బయటకు వెళ్ళినటువంటి వాడు. పూర్వవత్ అశ్వవడవౌ. ఇది సూత్రమే దీనికి కొద్దిగా అపవాదం అనమాట. అశ్వవడవౌ అనేటువంటి విషయంలో వడవ అనేటువంటిది బహుశా ఆడగుర్రం, అశ్వం అనేటువంటిది మగ మగ గుర్రం అనమాట. కాబట్టి అశ్వశ్చ వడవాచ అన్నప్పుడు వడవ అనేటువంటిది ఉత్తర పదం కాబట్టి స్త్రీలింగంలో ఉండాలి. శివశ్చ పార్వతీచ అన్నప్పుడు శివపార్వత్యవు అన్నట్లుగా. కానీ ఇక్కడ వడవ అనేటువంటిది స్త్రీలింగం అయినప్పటికీ పదం పుల్లింగంలో వచ్చిందనమాట. ద్వివచనం అతంత్రం. ద్వివచనం అతంత్రం అంటే ఇక్కడ మీకు ద్వివచనంలో ఇచ్చారు కదా అని చెప్పేసి కేవలం ద్వివచనంలోనే ఈ పదం ఉంటుంది అనుకోబాకండి. అన్నింట్లో కూడా దీంట్లో కూడా ఉంటాయి, అన్ని విభక్తుల్లో ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. అశ్వవడవౌ అశ్వవడవాన్ అశ్వవడవై మొత్తానికి పుల్లింగ రూపాలు వస్తాయి అన్నమాట. వడవ అనేటువంటిది స్త్రీలింగం అయినప్పటికీ. రాత్రాన్హాహాహ రాత్రాన్హాహాహ పుంసి. రాత్ర అనేటువంటిది రాత్రి శబ్దానికి అచ్ ప్రత్యయం వచ్చినందుకు రాత్ర అని వస్తుంది. అది స్పెసిఫిక్ పదాల ముందున్నప్పుడే వస్తుంది అనేది మనం చూసాం. అలాగే అహన్ శబ్దానికి అహన అనేటువంటి ఆదేశం వస్తుంది. అది కూడా అది టచ్ ప్రత్యయం ఎలాగ ఉంటుంది, రాజాహ సఖిభ్య టచ్ అనే సూత్రంతో ప్లస్ దానికి ముందు అహన్ శబ్దానికి కొన్ని ప్రదేశాల్లో
ఆహ్న ఆదేశం వస్తుంది, అప్పుడు ఆహ్న అనే పదం ఏర్పడుతుంది. అలాగే అహ అనేటువంటిది టచ్ ప్రత్యయం ఉంటుంది, కానీ ఆహ్నాదేశము రాదు. అటువంటి చోట్ల అహ. ఈ మూడు శబ్దాలు విషయంలో ఇవి నిజానికి రాత్రి శబ్దం స్త్రీలింగము, అహన్ శబ్దము నపుంసకలింగము. ఇవి తత్పురుష సమాసంలోనే ఉత్తర పదాలైనప్పటికీ ఇవి మాత్రం పుల్లింగంలోనే ఉంటాయి. ఏతనంతౌ ద్వంద్వ తత్పురుషం, ద్వంద్వము మరియు తత్పురుషం కూడా ఆ పుంసి ఏవ పుల్లింగంలోనే ఉంటుంది. అనంతరత్వాత్ పరవల్లింగ పరవల్లింగత అపవాద అపి అయం. ఇది పరమలింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రం ఏదైతే ఉన్నదో అది 2-4-26, ఇది 2-4-29. కాబట్టి మరి దానికంటే ఇది తర్వాత ఉంది కాబట్టి ఏదన్నా ఒకే రూల్ విషయంలో రెండు సూత్రాలు కాన్ఫ్లిక్ట్ అయితే లేటర్ రూల్ ని తీసుకోవాలి అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. అనంతరత్వాత్ తర్వాత ఉండడం వల్ల పరమలింగాత్ పరమలింగత అపవాద అపి అయం. కాబట్టి రాత్రి శబ్దము ఈ పదాలు గనక ఉత్తర పదాలుగా ఉంటే తర్వాత ఏ సూత్రముతోటైతే ఉత్తర పదానికి సంబంధించిన లింగము రావాలో దానికి ఇది అపవాదం అవుతుంది. తర్వాత రికార్డింగ్ స్టార్ట్ చేసినామా, చేసినట్టు. ఓకే. అపవాద అప్యయం పరత్వాత్ సమాహార నపుంసకతాం బాధతే. అలాగే ఒక్కోసారి సమాహార సనపుంసకం అని చెప్పేసి దీనికి ముందు ఒక సూత్రం ఉందన్నమాట. కాబట్టి సమాహార ద్విగు అలాగే సమాహార ద్వంద్వం కూడా నపుంసకలింగంలో ఉంటాయి అని చెప్పేసి ఆ సూత్రం చెప్తుంది. సనపుంసకం అని ఒక సూత్రం ఉంటుంది అనమాట, అది మీరు చూడొచ్చు తర్వాత. అది కాబట్టి సమాహార ద్విగు సమాహార ద్వంద్వం కూడా నపుంసకలింగంలో ఉంటాయి. కానీ ఈ రాత్రి అహ్న అహ అనేటువంటి రాత్ర అనేటువంటి రాత్రి అని ఉంటే మారదు. రాత్రి అనేది ఉత్తర పదం ఉంటే స్త్రీలింగంలోనే ఉంటుంది ఆ శబ్దం. రాత్రి అన్నది ప్రత్యయము చేరి రాత్ర కింద మారినప్పుడు, అలాగే అహన్ అనేటువంటిది అహనా కింద మారినప్పుడు, అహన్ అనేటువంటిది అహా కింద మారినప్పుడు మాత్రమే పుల్లింగంలో ఉంటుంది. అహోరాత్ర, నిజానికి అహోరాత్ర అంటే పుల్లింగ శబ్దం, రాత్రి అనేదేమో స్త్రీలింగము, అహన్ ఏమో నపుంసకలింగము. కానీ అహోరాత్ర పుల్లింగం, ద్వంద్వ సమాసం అది. రాత్రేహ పూర్వభాగ పూర్వరాత్ర, ఇక్కడ అచ్చనేటువంటి ప్రత్యయం వచ్చింది. రాత్రికి పూర్వభాగము ఏకదేశ సమాసము, దాంతో పూర్వరాత్ర పుల్లింగంలో ఉంది. ఇక్కడ పూర్వాహ్న, ఇది కూడా అహన్ శబ్దము నపుంసకలింగము, పూర్వ అనేటువంటిది అహ్నో అహ్నః ఏతేభ్య అన్న సూత్రాన్ని బట్టి అహన్ శబ్దానికి అహనాదేశం వచ్చింది, అచ్ ప్రత్యయం వచ్చింది, టచ్ ప్రత్యయం వచ్చింది. రాత్రాన్హ పుంసి అని చెప్పి రాజాహస్యకిభ్య టచ్ తోటి టచ్ వచ్చింది, దాంతో పూర్వాహ్న. ద్వ్యహ, ద్వయోహో అన్హోహో సమాహార, 2 రోజుల సమూహము అనే అర్థంలో సంఖ్య పూర్వపదంగా ఉంది కాబట్టి వాటికి నా సంఖ్యాదేహే సమాహారే అనేటువంటి దాంతో అహనాదేశం రాలేదు, టచ్ ప్రత్యయం వచ్చి ద్వ్యహ అయింది. సంఖ్యాపూర్వం రాత్రం క్లీబం, మళ్ళీ దీనికి ఇది ఒక అపవాదం. ఒకవేళ రాత్రి శబ్దానికి గనక ముందు సంఖ్య గనక ఉంటే అది మాత్రం నపుంసకలింగంలో ఉంటుంది. ద్విరాత్రం, త్రిరాత్రం, గణరాత్రం. గణ అనేటువంటిది కూడా సంఖ్యనే అనమాట. గణ అనేటువంటిది బహు గణ వతు డతి సంఖ్య అనే సూత్రాన్ని బట్టి గణ అన్న శబ్దానికి బహు అన్న శబ్దానికి వతు ప్రత్యాంతాలకి సంఖ్య అన్న పేరు ఉంటుంది వ్యాకరణ శాస్త్రంలో. గణరాత్రం అయింది. అలాగే నవరాత్రం అని కూడా ఉంటుంది. అపథం నపుంసకం, ఒక 2-3 సూత్రాలు చూద్దాము రేపు, మరీ కంగారు కాకుండా ఉండడానికి. అపథం నపుంసకం. అపథం పథో విభాష అని చెప్పేసి పథ శబ్దానికి ఒక్కోసారి నైతత్పురుష సమాసం విషయంలో ప్రత్యయాలు వికల్పంగా రావు అని ఉంటుందన్నమాట. పథో విభాష సూత్రం మీరు చూడొచ్చు. దాంతో ఎప్పుడైతే మీకు ప్రత్యయం వస్తుందో అప్పుడు అది నపుంసకంలో ఉంటుంది అని సూత్రం చెప్తుంది. అపథం అనే పదమే నపుంసకంలో ఉంటుంది అంటే అది మార్గము కాదు అని అంతే. నైతత్పురుష సమాసం. తత్పురుష ఇత్యేవ. అన్యత్ర తు అపథః దేశః. అపథః దేశః అంటే ఏ దేశములో అయితే మార్గములు లేవో, లేదా ఏ దేశానికైతే మార్గములు లేవో అది బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం అనమాట. తత్పురుషంలో మాత్రమే అపథం నపుంసకం. బహువ్రీహిలో అయితే నా పంథాహ యస్య, నా పంథాహ యస్య అన్నప్పుడు అది నై బహువ్రీహి అవుతుంది. అక్కడ మాత్రం అదే ఉంటుంది. తర్వాత కృత సమాసాంత నిర్దేశాత్ నా ఇహ అపంథాహ. కృత సమాసాంత నిర్దేశాత్ అన్నందుకు సమాసాంత ప్రత్యయము పథిన్ శబ్దానికి ఒక పక్షంలో వస్తుంది. పథిన్ అనేటువంటి దీనికి ప్రాతిపదికం అనమాట. పథిన్ శబ్దానికి నయో విభాష అని చెప్పి
ఆ, పథో విభాష అనే సూత్రంతో సమాసాంత ప్రత్యయము నైతత్పురుష సమాసంలో ఒక పక్షంలో వస్తుంది, ఒక పక్షంలో రాదనమాట. ఏ పక్షంలో అయితే సమాసాంత ప్రత్యయం వస్తుందో అప్పుడు మాత్రమే అది నపుంసకంలో ఉంటుంది. ఏ పక్షంలో అయితే సమాసాంత ప్రత్యయం రాలేదో అప్పుడు పుల్లింగం. పతిన్ శబ్దం పుల్లింగం, దానికి ప్రథమైక వచనం పంథాహ అని ఉంటుంది. కాబట్టి నా పంథాహ అపంథాహ అనే అవుతుంది. నా పథిన్ అనే అపథిన్ అనేటువంటిది ప్రాతిపదికమై ఆమ్, అపంథాహ అవుతుంది. అపంథాహకి ప్రాతిపదికము అపథిన్, అపథంకి ప్రాతిపదికము అపథ. అర్ధర్చాహ పుంసిచ. అర్ధర్చాహ అనేటువంటిది ఒక గణం అనమాట. అర్ధర్చ ఎట్సెట్రా. అర్ధర్చాహ అంటే రుచః అర్థః. ఆ, రుక్కు. రుక్ అంటే ఋగ్వేదంలో ఒక మంత్రం అనమాట, దానిలో సగము అని చెప్పేసి దాని అర్థము. కాబట్టి రుక్ అనేటువంటిది వస్తుతః స్త్రీలింగ శబ్దం. రుచ్ అనేటువంటిది స్త్రీలింగ శబ్దం అన్నమాట. కాబట్టి అర్ధర్చాదయ, ఈ శబ్దాలన్నీ కూడా ఒక గణంలో చదివేశారు. ఇవన్నీ కూడా పుల్లింగంలో కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. పుల్లింగంలోను నపుంసకలింగంలోనూ ఉంటాయి అని చెప్పేసి. ఎందుకంటే నపుంసకం అనేది పూర్వసూత్రం నుంచి వస్తుంది. ఇది 2430, ఇది 2431. నపుంసకం అనేది అనువృత్తి అయ్యి నపుంసకే పుంసిచ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి అర్ధర్చాదయ శబ్దాః పుంసి క్లీబే చ స్యుః. అర్ధర్చః అర్ధర్చం, ధ్వజః ధ్వజం, ఇవన్నీ కూడా సమస్త పదాలు. ఏవం తీర్థః శరీర, ఈ ఉత్తర పదాలు ఉంటే కూడా పుల్లింగంలోను స్త్రీలింగంలోను తత్పురుష సమాసాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. తీర్థ శరీరం ఉండ పీయూష కీర్తేహ అంకుశ కల కలశ ఇత్యాది. జాత్యాఖ్యాయం ఏకస్మిన్ బహువచనం అన్యతరస్యాం. ఇక్కడ ఇప్పటి వరకు చెప్పినటువంటి దాంట్లో ఈ ఏ లింగములో ఉంటాయి సమాసమైన తర్వాత అని చెప్తున్నారు. ఇప్పుడు ఏ సంఖ్యలో ఉంటాయి, ఏకవచనంలో ఉంటాయా బహువచనంలో ఉంటాయా అనేటువంటిది ఇక్కడ ఇక్కడ చెప్తున్నాను అనమాట. జాత్యాఖ్యాయం ఏకస్మిన్ బహువచనం అన్యతరస్యాం. జాతి గనక చెప్పాలనుకుంటే, ఒక జాతిని ఇండికేట్ చేసేటట్లయితే ఒకే విషయంలో బహువచనంలో కూడా, ఏకవచనం విషయంలో కూడా బహువచనం కూడా ఉంటుంది. ఏకః అపి అర్థః వా బహువద్ భవతి. బ్రాహ్మణాః పూజ్యాః, బ్రాహ్మణः పూజ్యः. బ్రాహ్మణः పూజ్యः అంటే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన్నే పూజించాలి అనేటువంటిది కాదు. బ్రాహ్మణులందరూ పూజ్యులు అని చెప్పడానికి బ్రాహ్మణः పూజ్యः అని చెప్పేసి సింగులర్ గా కూడా చెప్పచ్చు అని చెప్పేసి ఆ సూత్రం అన్నమాట. అస్మదో ద్వయోశ్చ, ఆ, 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 మేమిద్దరము లేదా నేనొక్కడిని అని చెప్పడానికి కూడా బహువచనము వికల్పంగా వాడుతూ ఉంటారు. మీరు భాష్యాలు ఇటువంటివి చూస్తే ఇది అవోచామా, ఇది అవోచామా, అని మేము చెప్పాము అంటారు. మేము అని చెప్పడంలో ఇప్పుడు మనకి దీంట్లో కూడా రాయల్ వుయ్ అని చెప్పేసి అంటారు, మేము మేము అని చెప్పేసి అంటారని చెప్పేసి. కాబట్టి ఆ, అది అది కావచ్చు. జనరల్ గా పుస్తకాలు భాష్యాలు వీటిలో ఏంటంటే మా సంప్రదాయంలో ఇట్లా మేము సంప్రదాయవాదులందరం కూడా మేమందరము ఇట్లా చెప్తాము అని చెప్పేసి అది చెప్తారు. వాళ్ళకి అట్లా రాయల్ టైప్ ఇది ఉండదు. కానీ మొత్తానికి ఇక్కడ ఆ అర్థాలు ఏమి చెప్పకపోయినా ఏకవచనం విషయంలో వాటిని వాడొచ్చు. ఏకవచనం మేమిద్దరము నేను ఒక్కడిని అని చెప్పడానికి బహువచనం వాడొచ్చు. నేను పాఠం చెప్తున్నాను అనొచ్చు, మేము పాఠం చెప్తున్నాము అనొచ్చు. మేము పాఠం చెప్తున్నామంటే తెలుగులో ఏదో గర్వంతో అన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ అలా ఉపయోగించవచ్చు అని చెప్పి అస్మదో ద్వయోశ్చ ఏకత్వే ద్విత్వే చ వివక్షితే. అస్మదః, అస్మదః అంటే అహం అనేటువంటి శబ్దం. బహువచనం వాస్యాత్, వయం బ్రూమః, మేము చెబుతున్నాము. పక్షే అహం బ్రవీమి, లేదంటే నేను చెప్తున్నాను. ఆవాం బ్రువః, మేమిద్దరము చెప్తున్నామంటే కూడా వయం బ్రూమః అనొచ్చు. సవిశేషణస్య ప్రతిషేధ, మళ్ళీ దానికి ఏదన్నా ఇంకో ఎడ్జెక్టివ్ ని చెప్పేటట్లయితే మాత్రం ఇట్లా చెప్పకూడదు. పటుహు అహం బ్రవీమి, సమర్థుడైనటువంటి నేను చెప్తున్నాను అంటే సమర్థులమైనటువంటి మేము చెప్తున్నాము అనకూడదు. అక్కడ మాత్రం ఏకవచనమే చెప్పాలి. పటుహు అహం బ్రవీమి. ఫల్గుని ప్రోష్ఠపదానాంచ నక్షత్రే. ఫల్గుని అనేటువంటిది ఈ నక్షత్రాల్లో ఏంటంటే కొన్ని తారకలు ఏవో మొత్తానికి అది జ్యోతిషం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో ఒక్కొక్క నక్షత్రంలో చాలా నక్షత్రాలు ఉంటాయి. అవి అందుకని ఫల్గునిలో ఏదో 3, దానిలో ఏదో పునర్వసులు 4, 2, 3 అటువంటి ఏవో ఉంటాయన్నమాట. అటువంటి వాటి విషయంలో ద్విత్వే బహుత్వ ప్రయుక్తం, అక్కడ రెండే ఉన్నప్పటికీ కూడా దానికి బహువచనం చెప్తారనమాట. ద్విత్వే బహుత్వ ప్రయుక్తం కార్యం వాస్యాత్. నిజానికి ఇది సమాసాలతోటి సంబంధమే లేదు, ఇది వేరే. ఆయనే అంటారు తర్వాత ఇవి ఇక్కడ పెట్టకుండా ఉండాల్సిందే అని చెప్పేసి. సరే, ఇంకా ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదు, ఇక్కడ పెట్టారు. కార్యం పూర్వే ఫల్గుణ్యౌ, అంటే ఫల్గుని నక్షత్రాలు 2 ఉంటాయి. దాంట్లో పూర్వే ఫల్గుణ్యం, పూర్వాహ ఫల్గుణ్య. ఫల్గుని అనేటువంటిది ద్వివచనంలో చెప్తేనేమో వికల్పమే. ఇవన్నీ బహువచనంలో కంపల్సరీ చెప్పాలని కాదు, వికల్పము.
పూర్వాహ ఫల్గున్యః బహువచనంలో చెప్తే. పూర్వే ప్రోష్ఠపదే. పూర్వాహ ఫల్గుని, ఫల్గుని ఒకటి 2 నక్షత్రాలు ఉంటాయి, ప్రోష్ఠపద కూడా 2 నక్షత్రాలు ఉంటాయి. వాటికి కూడా పూర్వే ప్రోష్ఠపదే పూర్వాహ ప్రోష్ఠపద. నక్షత్రేకి ఓకే, ఎవరండి నాకు కనిపిస్తుంది? ఈయన INY ప్రసాద్ గారు. నేను చెప్తున్నాను కదండి, మీరు వినకపోతే నష్టం లేదు, వేరే వాళ్ళకి డిస్టర్బ్ చేయకండి. నక్షత్రేకిం ఫల్గున్యౌ మానవికే. ఇక్కడ ఏంటంటే తత్ర జాతః, ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వారు. ఆ ఫల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వారు అని చెప్పడానికి ఆ, అక్కడ తదిత ప్రత్యయం ఉన్నప్పుడు అక్కడ ఆ, నక్షత్రాన్ని సూచించట్లేదు. అక్కడ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళని సూచించినప్పుడు ఇవన్నీ కుదరవు అనమాట. అక్కడ ఆ, 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 రెండు ద్వివచనం మాత్రమే వాడాలి అని చెప్పేసి. ఓకే. తిష్య పునర్వస్వోహో, దానికి సంబంధించి తిష్య పునర్వస్వోహో నక్షత్ర ద్వంద్వే బహువచనస్య ద్వివచనం నిత్యం. ఇక్కడేమో బహువచనానికి ద్వివచనం నిత్యంగా వస్తుంది. పైనేమో ఇప్పటిదాకా చెప్పినటువంటివి రెండిటికి బహువచనం బహుళంగా ఏది ఆప్షనల్ గా వస్తుంది. ఇక్కడ మాత్రం బహువచనానికి ద్వివచనము నిత్యంగా వస్తుంది. బహుత్వం ద్విత్వవద్భవతి. తిష్యశ్చ పునర్వసూచ తిష్య పునర్వసు. ఆ నిజానికి తిష్యంలో కూడా చాలా ఉన్నాయి, పునర్వసులో కూడా చాలా ఉన్నాయి. అవి నిజానికి అవన్నీ కలిపినప్పుడు బహువచనం చెప్పాలి, కానీ అది ద్వివచనంలోనే చెప్పాలి అని రూల్. తిష్య ఇతి కిం విశాఖ అనురాధాః. విశాఖ అనురాధ నక్షత్రాల్లో కూడా చాలా ఉన్నప్పటికీ అక్కడ మాత్రం బహువచనం వచ్చింది. తిష్య పునర్వసు విషయంలో మాత్రం ద్వివచనం మాత్రమే వచ్చింది. నక్షత్ర ఇతి కిం తిష్య పునర్వసవః మాణవకాః. వీళ్ళందరూ కూడా తిష్య పునర్వసులు 2 కాంబినేషన్ లో పుట్టారు అని చెప్పేటువంటి, అక్కడ నక్షత్రాన్ని సూచించట్లేదు కాబట్టి. స నపుంసకం నుంచి రేపటి నుంచి చూద్దాం. ఇది ఒకటి కొద్దిగా పెద్దగా ఉంటుంది. ఓకే. అది లింగంలో చెప్తున్నారు. స నపుంసకం. సమాహార ద్విగువు ద్వంద్వము కూడా నపుంసకంలో ఉంటుంది అని చెప్పేసి చూస్తాను. 2:8:21 నుంచి ఇంకా ఎన్ని సూత్రాలు ఉన్నాయి. అది పెద్దగా ఉంది కాబట్టి రేపు అయిపోతుంది కండి. రేపు కాదు, ఎల్లుండి 8:20 వరకు అయినాయి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ప్రిపేర్ అయ్యండి. ఎందుకంటే 8 సూత్రాలే ఉన్నాయి కాబట్టి మనకి ఉండేటువంటి క్లాస్ టైమింగ్ లోనే మిగిలిన టైంని ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి మనం చేసుకోవచ్చు. ఓకే అండి, ఎల్లుండి, రేపు ఉండదు, ఎల్లుండి 3:30. ఓకే. సరే సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓ ధన్యవాదాలు. మంచి నమస్తే.